దీన్ని షర్మిలని ఏ విధంగా జగన్ అడ్డుకోబోతున్నాడో వాళ్ళ స్ట్రాటజీ ఏ విధంగా ఉండబోతుందంట? 2019 వరకు షర్మిల జగన్ తోటే ఉన్నారు. ఒకవేళ బీజేపీ న్యూట్రల్గా ఉంటే షర్మిల ఈ కూటమిలో జాయిన్ అయ్యే అవకాశం ఉంటుందా? ఛాన్స్ ఉండదు. తెలంగాణలో కొత్త గవర్నమెంట్ ఏర్పడి దాదాపు 100 రోజులు పూర్తి వస్తుంది. ఈ 100 రోజుల పరిపాలన ఎలా ఉంది? ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారు లేదా? కానీ సార్ ఖమ్మం నుంచి సోనియా గాంధీ పోటీ చేసే అవకాశం ఉందంటున్నారు. చేయదు. కిషన్ రెడ్డి అధ్యక్షుడు అయిన తర్వాత బీజేపీ పరిస్థితి ఏ విధంగా ఉంది? రేపు ఎంపీ ఎలక్షన్లో ఎట్లా పర్ఫామ్ చేయబోతుంది? బీజేపీ కిషన్ రెడ్డి ఉన్నాడా, బండి సంజయ్ ఉన్నాడా అని మ్యాటర్ కాదు. నమస్తే, నేను నరేష్. మనతో పాటు ప్రస్తుతం ఉన్నారు పొలిటికల్ స్ట్రాటజిస్ట్ వికాస్ గారు. ఆయనతో మనకి ఏపీ పాలిటిక్స్, తెలంగాణ పాలిటిక్స్, అలాగే నేషనల్ పాలిటిక్స్, రాబోయే సార్వత్రిక ఎన్నికలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎవరి బలాబలాలు ఏంటి, ఎవరి వీక్నెస్లు ఏంటి, ఆయన స్ట్రాటజిస్ట్గా ఉన్నారు కాబట్టి ఆయన ఒపీనియన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే వికాస్ గారు. థ్యాంక్ యూ ఫర్ హావింగ్ మీ. యా సార్, మనకి రేపు ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. వేగంగా పరిణామాలు మారిపోతున్నాయి. ఏపీలో చూస్తే ఇక రోజు రోజుకి రకరకాల చిత్రాలు నడుస్తున్నాయి. ఏపీతో స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే ఏపీలో కొంత ఇంట్రెస్టింగ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి కాబట్టి. ప్రస్తుతం ఏపీలో త్రిముఖ పోరు ఉండబోతుందా, లేదంటే రెండు పార్టీల మధ్యనే ఉండబోతుందా? సార్, ఏపీ వరకు వచ్చేటప్పటికి అది బై టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ కిందనే ఉంటుంది. నేషనల్ పార్టీస్ రోల్ మాత్రం అంతగా ప్రభావం చూపించదు, ఎందుకంటే బీజేపీ ఆల్రెడీ చేతులెత్తేసింది. బీజేపీ వర్షన్ ఏంటంటే వైఎస్ఆర్సీపీ వచ్చినా టీడీపీ వచ్చినా ఢిల్లీలో వీళ్ళిద్దరు నాతోటే ఉంటారు. సో వాళ్ళు అందుకే చంద్రబాబు నాయుడుతో అంతా అంటీ అంటారన్నట్టే ఉంటున్నారు, వైసీపీతో అంటీ అంటనట్టే ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఏపీతో ఇప్పుడు వాళ్ళు ఏపీలో దిగడం వల్ల ఏమంటారు, రిటర్న్స్ ఎక్కువ లేవు వాళ్ళకి, పొలిటికల్ రిటర్న్స్ ఏం లేవు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే 25 సీట్స్ ఆర్ విత్ దెమ్. సో ఆ యాంగిల్లో బీజేపీ ఆల్రెడీ నెగ్లెక్ట్ చేసింది. కాంగ్రెస్ వర్షన్కి వచ్చేటప్పటికి కాంగ్రెస్లో ఎవరు లీడర్ లేరు. ఇక ఈమె వచ్చింది, సరే ఈమెకు ఛాన్స్ ఇవ్వడంలో తప్పేమున్నా అన్నట్టు కాంగ్రెస్ పార్టీ. సో ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ కిందనే ఉంటుంది. ఓకే, ఎలక్షన్ ఉండబోతుంది అంటారు. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే షర్మిల ఏపీలో కాంగ్రెస్ అధ్యక్షురాలుగా బాధ్యతలు తీసుకోవడం ఒక పెద్ద ఇంట్రెస్టింగ్ పాయింట్. ఒకే కుటుంబం నుంచి ఆయన అధికార పక్షంగా సీఎంగా ఉన్నారు జగన్ గారు. ఆవిడ చెల్లెలే ఇప్పుడు అపోజిషన్ గా కాంగ్రెస్ పార్టీ లీడర్ పోరాడబోతున్నారు. దీన్ని షర్మిలని ఏ విధంగా జగన్ అడ్డుకోబోతున్నాడో వాళ్ళ స్ట్రాటజీ ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఇప్పుడు మనం కరెక్ట్ గా చూసుకుంటే జగన్ టర్మ్ చూసుకుంటే విత్ పవర్ వితౌట్ పవర్ కింద మనం చూసుకుంటే 2019 వరకు షర్మిల జగన్ తోటే ఉన్నది. అండ్ జగన్ గారి గిట ఆమెను నా పెద్ద కూతురు లాగానే ఆయన ఆమెని అట్లనే పోల్చేవాడు. అండ్ ఇప్పుడు ఇక్కడికి పవర్ వచ్చినాక మోడ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ కావచ్చు, వేరే రకరకాల ఈక్వేషన్స్ ద్వారా ఆమెను దూరం పెట్టిండు. ఆమెను దూరం పెట్టినాక సీన్ ఏం జరిగిందంటే షీ వాంట్ టు హ్యావ్ సమ్ ఓన్ ఐడెంటిటీ. అందుకే ఆమె తెలంగాణకు వచ్చి వైఎస్ఆర్ టీపీ అని పెట్టింది. ఇక్కడ వర్కౌట్ కాలేదు. అండ్ ఆమె ఇక్కడ వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్లో విలీనం చేసి తెలంగాణలోనే సెటిల్ అవుదామని అనుకున్న వర్షన్ మాత్రం అందరికి తెలిసిందే. కానీ ఇక్కడున్న ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే అక్కడ మనకి స్పేస్ లేదు, ఈమె పోవడానికి ఛాన్స్ ఉన్నది. సో ఆమెకి ఇచ్చిన ఆఫర్ ఏంటంటే మీరు ఏపీకి వెళ్ళడం బెటరు, కొట్లాడితే మీకు రాజ్యసభ ఆఫర్ గిట్ట ఇవ్వడానికి ఆస్కారం ఉన్నది అన్నట్టు ఆమెను కన్విన్స్ చేసి ఆమెను అటు పంపించినారు. మోరల్ ఆఫ్ ద స్టోరీ, ఆమె ఓట్లు స్ప్లిట్ చేయగలుగుతుంది కానీ షీ డస్ నాట్ హ్యావ్ ఎనీ దట్ థింగ్. ఓకే, అంటే ఎంతవరకు కాంగ్రెస్ ఓట్లను గెలుస్తుందా, లేకపోతే రెడ్డి ఓట్లని వైఎస్ఆర్టీపీ ఓట్లే గెలుస్తుంది. వైఎస్ఆర్సీపీ ఓట్లు మాత్రమే గెలుస్తారు. వైఎస్ఆర్సీపీ ఓట్లు మాత్రమే చీల్చగలుగుతారు. ఎందుకంటే తెలంగాణ వచ్చినాక ఏపీలో కాంగ్రెస్ మొత్తం తుడిచికట్టుకపోయింది. అండ్ ఇప్పుడు పోయి ఈమె ఏదైనా మోరల్ బూస్టర్ లాంటిది ఏమన్నా ట్రై చేస్తే 3,000 కాన్స్టిట్యున్సీకి ఒక 4,000-5,000 కంటే ఎక్కువ స్టెచ్ చేయలేదు. ఈవెన్ విత్ రెడ్డి ఈక్వేషన్ అయినా కానీ 4,000-5,000 కంటే ఎక్కువ చీల్చలేదు ఆమె. ఆమె ఎప్పుడైతే కాంగ్రెస్ బాధ్యతలు తీసుకుందో అప్పటి నుంచి అగ్రెసివ్గా ఓన్లీ జగన్ మీదనే కామెంట్ చేస్తూ వస్తుంది. దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? అంటే ఆమెకు అదే కమిట్మెంట్ ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం జగన్ అక్కడ రూలింగ్ లో ఉన్నాడు. సో ఎవరైనా అపోజిషన్ లో ఉన్న వాళ్ళు రూలింగ్ మీదనే టార్గెట్ చేస్తారు తప్పితే ఇంకొక అపోజిషన్ మీదకి వెళ్ళరు కదా. కానీ ఇప్పుడున్న ఎలక్షన్ లో మనకి పార్టీ ఈక్వేషన్స్ తన గెలవాలనేది కూడా ఉంటుంది కదా. అప్పుడు అపోజిషన్ మీద దాడి చేయాలి కదా. అలా చేయకుండా వీళ్ళకి దగ్గర అవుతూ ఉందంటే మరి వీళ్ళ అలయన్స్ లో ఉండబోతుందా కాంగ్రెస్ పార్టీ? అంటే అది ఇంకా క్లారిటీ అయితే లేదు. కానీ మోరల్ ఆఫ్ ద స్టోరీ షీ విల్ బి ఇండిపెండెంట్. జగన్ కి అగెన్స్ట్ గా ఈ టీడీపీ దగ్గరికి వెళ్తుంది అన్న ఊహాగానాలు అయితే ఏం లేవు. అట్ ద సేమ్ టైం ఆమెకి వెళ్ళాల్సిన అవసరం లేదు. షీఈస్ కంఫర్టబుల్ ఇన్ కాంగ్రెస్. ఇప్పటి వరకు ఏదైతే నెగోషియేషన్స్ జరిగినాయో ఢిల్లీలో ఐఎన్సీ నుంచి ఈమెకు, దోస్ ఆర్ ఫ్రూట్ఫుల్. అండ్ మోరల్ ఆఫ్ ది స్టోరీ, ఎలక్షన్ అయిపోయినాక ఆమెకు కర్ణాటక నుంచి రాజ్యసభ ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
ఇఫ్ షీ హ్యాస్ అ గుడ్ పర్ఫార్మెన్స్ ఇన్ 24. అంటే ఏ రకమైన పర్ఫార్మెన్స్ ఉండబోతుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇది అగ్రెసివ్ వెళ్తుంది, పాదయాత్రలు చేస్తుంది, రకరకాల యాక్టివిటీస్ చేస్తుంది. సో ఇంకోటి కేవీపీ రామచంద్రరావు గారు, ఆయన గిట ఈమెతో ఉంటున్నాడు ఇప్పుడు. సో అట్లాంటి ఉద్దండులు ఉన్నారు, కాకపోతే అందరూ పడుకొని ఉన్నారు కాబట్టి అందరినీ అలర్ట్ చేసుకొని కొంత సమీకరించుకొని ఎలక్షన్కి వెళ్తుండొచ్చు. బట్ ఆమె ఆమె ఇన్ జనరల్ ఆమె వైఎస్ఆర్సీపీ ఓట్లు జీల్చగలుగుతుంది తప్పితే సింగిల్ డిజిట్ గిట్ట రాదు. కానీ మరోవైపు జగన్ వై నాట్ 175 అనే ఇదితో వెళ్తున్నాడు, దానికి గండిపడే అవకాశాలు ఉంటుందా? ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది సార్? ఒకవేళ మనం చూసుకుంటే జగన్ కి కేసీఆర్ గారికి ఇద్దరు 6 months బ్యాక్ 5 months బ్యాక్ ఇద్దరు ఒకటే స్టేజ్లో ఉండే. కానీ జగన్ కి కేసీఆర్ గారికి డిఫరెన్స్ ఏంటంటే జగన్ అలర్ట్గా ఉన్నాడు, ఆయన అలర్ట్గా పనిచేసుకుంటున్నాడు. ఇప్పుడు మనం రివ్యూస్ చూసుకుంటే చాలా మంది ఎంపీలు రిజైన్ చేస్తున్నారు. ఎందుకు రిజైన్ చేస్తున్నారు అంటే ఫీల్డ్ సర్వేస్ వచ్చినప్పుడు ఫీల్డ్ సర్వేస్ వాళ్ళకి వ్యతిరేకంగా వస్తున్నాయి. ఎట్ ద సేమ్ టైం ఆ వ్యతిరేకంగా వచ్చినప్పుడు వీళ్ళకి సీట్ ఇవ్వలేని పక్షాన వాళ్ళని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. అండ్ ఇది జల్దీగా అంటే ఫాస్ట్గా వాళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళు వదిలేస్తున్నారు, వాళ్ళు పార్టీకి రిజైన్ చేస్తున్నారు. సో అది ఒకటి సెట్ బ్యాక్. కానీ జగన్ ఈజ్ అలర్ట్గా ఉన్నాడు. అంటే ఏ రకంగా మీరు చెప్తారా అలర్ట్గా ఉన్నారని? అలర్ట్గా అంటే ఇప్పుడు మీకు న్యాచురల్గా సీఎం అనే వ్యక్తి 10 కాన్స్టిట్యున్సీలకు 20 కాన్స్టిట్యున్సీలకు ఎట్ ఏ టైం సర్వేస్ చేసుకుంటారు. ఈయన ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి సపరేట్గా సర్వేస్ చేసుకుంటున్నాడు. ఎట్ ద సేమ్ టైం కాన్స్టెంట్గా రివ్యూస్ చేసుకుంటున్నాడు. కాన్స్టిట్యున్సీల ప్రొఫైల్స్ ఏమున్నాయి, కొత్త ప్రొఫైల్ ఏమైనా ఉన్నదా, కొత్త వ్యక్తికి ఏమైనా ఇస్తాయి, కొత్త క్యాండిడేట్స్ని గిట్ట ఆయన సర్చ్ చేస్తున్నాడు. అలా అన్ని ఈక్వేషన్స్ చూస్తే మనకు ఆయన అలర్ట్గా ఉన్నాడని అనిపిస్తుంది. మీరు పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా ఉన్నారు కదా, మీరు చాలా సర్వేలు చేసి ఉంటారు. ఏ రకంగా సర్వే జరుగుతుంది ఒక అభ్యర్థి మీద? సార్ సర్వే వచ్చేటప్పటికి ఒకటి ప్రైమరీ సర్వే చేస్తాం, అంటే ప్రిలిమినరీ సర్వే, డోర్ టు డోర్ వెళ్తాం. ఇంకొకటి ఒపీనియన్ పోల్స్ ఉంటాయి. ఇంకొకటి దీంట్లో సెకండరీ సర్వేస్ అని ఉంటాయి. ఏదైతే కొంత ఏరియాని బాగా తెలిసిన వ్యక్తి, కొంత గ్రౌండ్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి దగ్గర నుంచి తీసుకునేవి సెకండరీ సర్వేస్ కింద తీసుకుంటాం. సో ఈ 3 క్రోనలైజ్ చేసుకుంటారు. కొందరు ఏం చేస్తారంటే ఒకటి ప్రైమరీ సర్వేస్ తీసుకొని ఇక్కడ ఈ ఈక్వేషన్స్ ఉన్నాయని చూసుకుంటారు. ఎట్ ద సేమ్ టైం ఈ ప్రతి కాన్స్టిట్యున్సీకి 1% ఆఫ్ పాపులేషన్ని శాంపిల్గా తీసుకుంటారు. ఒక అర్థమెటిక్ ఉంటుంది దాంట్లో, ఒక ఆల్గరిథంని బట్టి ఒక బూత్ వదిలేసి ఇప్పుడు ఈవెంట్ సీక్వెన్స్ అని ఆడ్ సీక్వెన్స్ అని ఉంటాయి. ఇప్పుడు ఈవెంట్ సీక్వెన్స్ ఒక ప్యాటర్న్లో తీసుకుంటారు. అక్కడ మళ్ళీ లోపల ఒక బూత్ నుంచి మనం 50 శాంపిల్స్ తీసుకోవాలి. ఉదాహరణకు ఒక బూత్లో 1000 మంది ఉన్నారంటే బై 1000 50/1000 అట్లా చేసుకొని శాంపిల్స్ తీసుకుంటారు. అండ్ ఈ శాంపిల్స్ తీసుకునేటప్పుడు జెండర్, ఏజ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ప్రొఫెషన్ ఇట్లాంటి కొన్ని ప్రైమరీ కన్సిడరేషన్స్ ఉంటాయి. ఈ బేసిక్ నామ్స్ తీసుకొని సర్వేస్ తీసుకుంటారు. ఇప్పుడు ఈ సర్వే చేసేప్పుడు వాళ్ళకి తెలుస్తుందా ఎవరి దగ్గర నుంచి మనం ఇన్పుట్ తీసుకుంటున్నాము? అంటే అది కంప్లీట్లీ క్వశ్చనరింగ్ బేస్ చేసుకొని ఉంటుంది. క్వశ్చనరింగ్ ప్రాపర్గా ఉంటే అవతలోనికి మీ ఐడెంటిటీ తెలియడానికి ఛాన్సెస్ ఉండవు. ఎందుకంటే ఇప్పుడు మీరు క్వశ్చన్స్ అనేవి చాలా ప్రాక్టికల్గా ఉండాలి, న్యూట్రల్గా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది అంటే అపీచ్మెంట్, కొన్ని సర్వే టీమ్స్ ఎట్లుంటాయంటే అపీచ్మెంట్కి పోయి ఒక టెక్నికల్గా ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు, దాన్ని రిపోర్ట్గా తీసుకొని వెళ్తారు. సో ఇట్లాంటివి తీసుకోవడం వల్ల కొన్ని రిపోర్ట్స్ రాంగ్ అవుతాయి కదా. సో ఇట్లాంటి రాంగ్ కావడానికి ఆస్కారం ఏంటంటే సర్వే క్వశ్చనరింగ్ ప్రాపర్గా ఉండాలి. ఈ క్వశ్చనరింగ్ కి కొంత సీనియారిటీని మనం ఏ రకంగా ఉంటాయి క్వశ్చన్స్? ఎందుకంటే ఇప్పుడు ఏపీలో మీరు చెప్పారు అనేక రకాల సర్వేలు చేస్తున్నారు జగన్ గారిని, అసలు క్వశ్చనరీ ఏ విధంగా ఉండొచ్చు? ఇప్పుడు క్వశ్చనరింగ్ వచ్చేటప్పటికి మనకు పార్టీ వైజ్ ఉంటుంది. ఈ పార్టీ మీకు నచ్చుతుందా, లాస్ట్ టైం ఓటు ఎందుకు వేసినారు, లాస్ట్ టైం ఎవరికి ఓటు వేసినారు, ఎందుకు వేసినారు, క్యాండిడేట్ మీకు తెలుసా, ఎమ్మెల్యే క్యాండిడేట్ మీకు తెలుసా, ఎమ్మెల్యే మిమ్మల్ని ఎన్నిసార్లు కలిసిండు. సో ఇట్లాంటి కొన్ని పారామీటర్స్ తీసుకుంటారు. ఇట్లాంటి పారామీటర్స్ తీసుకొని క్వశ్చనరింగ్ డిజైన్ చేస్తారు. ఎట్ ద సేమ్ టైం ఆ డిజైన్ని బట్టి గ్రౌండ్లోకి వెళ్ళి ఇన్పుట్ తీసుకుంటారు. అచ్చా, దీంట్లో అక్యురెన్సీ ఎంత ఉంటుంది? అక్యురసీ 90% అక్యురసీ ఉంటుంది. బేస్డ్ ఆన్ కంపెనీ అండ్ బేస్డ్ ఆన్ యూనిట్స్, వాళ్ళు ఎట్లా తీసుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. ఇందులో ఇంకొకటి ఏంటంటే సర్వేస్ తీసుకునే వాళ్ళకు ఆబ్జెక్టివిటీ చాలా ఇంపార్టెంట్. ఆబ్జెక్టివిటీ అనేది చాలా న్యూట్రల్గా ఉండాలి. సర్వే తీసుకునే వాళ్ళు కావచ్చు, క్వశ్చనరింగ్ కావచ్చు. అంటే ఎలా? ఇప్పుడు ఉదాహరణకు నేనే ఉన్నా, ఇప్పుడు నేను క్వశ్చనరింగ్ తీసుకునేటప్పుడు పలానా పార్టీ నా దగ్గర నుంచి వచ్చిందని నేను చెప్పా. క్వశ్చనరింగ్ మాకు ఒక ప్రొఫెసర్ చేసిస్తాడు, ఆయనకు నేను ఈ పార్టీ నుంచి నాకు ఆఫర్ వచ్చింది, ఇక్కడ చేసి ఇవ్వమని అన్నారు అని నేను చెప్పా. అతనికి నా సైడ్ నుంచి ఏం ఐడెంటిటీ అతనికి డిస్క్లోజ్ చేయండి. సార్ నాకు ఇది హైదరాబాద్ పార్లమెంట్ గురించి నాకు కావాలి, లేదు నాకు ఖమ్మం పార్లమెంట్ గురించి నాకు కావాలంటే జెన్యున్గా క్వశ్చనరింగ్ తయారు చేసేస్తాడు. ఈ ఎమ్మెల్యే మీద సిచ్యువేషన్ ఏమున్నదని అడుగుతున్నారు అంటే ఎమ్మెల్యే అడుగుతుండా ఆపోజిట్ పార్టీ అడుగుతుందా చెప్పాము. ఇప్పుడు పలానా ఎమ్మెల్యే పలానా ఎంపీ మీద
ఇతని పర్ఫార్మెన్స్ ఎట్లుంది కనుక్కోమన్నప్పుడు మేము అతని పేరు ఎట్ సైడ్ నుంచి వచ్చిందో చెప్పాము. సో మా ప్రొఫెసర్ సాబ్కి గిట్ట ఆయనకు అవసరం లేదు. అట్లా ఈ ఆబ్జెక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఆబ్జెక్టివిటీ ఎంత మనం మెయింటైన్ చేయగలిగితే అక్యురసీ అంతవరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ 5% అయితే ఎర్రర్ ఉంటుంది. 5% ఎర్రర్ ఉంటుంది. మాకు ఒక్కొక్కసారి 3000 శాంపిల్స్లలో 200-300 గిట్ట మా డిలీట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే మాకు క్వశ్చనరింగ్ లో వాళ్ళు ప్రాపర్గా ఆన్సర్ చేయలేదని మేము ఒక ఆల్గరిథం ఫాలో అవుతాం. ఆల్గరిథం కనుక వాళ్ళు కొంచెం ఒక 10% డీవియేషన్ ఉంటుంది. ఒకవేళ 20% దాటిందంటే ఆ శాంపిల్ని మేము డిలీట్ చేస్తాం. అట్లా మాకు 300-400 గిట్ట మాకు డిలీషన్ కి ఛాన్సెస్ ఉంటాయి. అట్లా అంటే మీరు డిలీట్ చేసుకొని ఫిల్టర్ చేసుకొని తర్వాత క్లయింట్కి ఇస్తారా? అంతే. మళ్ళీ ఇక్కడ మళ్ళీ మేము రీప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకు బూత్ నెంబర్ 1లో సీరియల్ నెంబర్ 20 ఒక ఉమెన్ ఉంది, ఆమె ప్రాపర్గా మాకు ఇన్పుట్ ఇవ్వలేదు. మళ్ళీ అక్కడ మేము మళ్ళీ 21లో ఎవరైనా ఉన్నారా, 25లో ఎవరైనా ఉన్నారా, మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ ఫిజికల్గా తీసుకోవాల్సి వస్తుంది. కొంత కాంప్లికేటెడ్ ఉంటుంది. ఏంటంటే అక్యురసీ ఇంపార్టెంట్ కాబట్టి ఆబ్జెక్టివిటీతో వెళ్తాం. అచ్చా, ఇప్పుడు జగన్ గారు చేస్తున్న సర్వేలు ఎన్ని సర్వేలు చేస్తున్నారు? ఎందుకంటే దాదాపు 50 మంది వరకు అభ్యర్థులు మారుస్తున్నారంటే చాలా పెద్ద విషయం. సార్ నాకున్న అవగాహన ఏంటంటే దెర్ ఆర్ అరౌండ్ 30-35 టీమ్స్ ఉన్నాయని మాకు ఐడియా ఉంది. లైక్ ఇప్పుడు పీకే వర్క్ చేస్తున్నారా ఆయన? పీకే మొన్న ఆయన టీడీపీతో కలిసిండు, తర్వాత బయటకు వచ్చి నేను వర్క్ చేయట్లేదు అని చెప్పిండు ఆయన. మరి నెగోషియేషన్ కాలేదు అంతేనా? మనకు బట్ జగన్ కి ఏ టీం వర్క్ చేస్తుంది ఇప్పుడు మేజర్ గా? అంటే అన్ని ఐసోలేటెడ్ టీమ్స్ ఉన్నాయి. అంటే ఇట్లా కార్పొరేట్ స్టైల్ ఎవరు లేరు, అంతా బేసిక్ నుంచి ఉన్నారు. ఇప్పుడైతే ఎవరు పెద్దగా లాస్ట్ టైం ప్రశాంత్ కిషోర్ లాగా ఎవరు చేయట్లేదు. ఆయన పర్సనల్ టీమ్ అది లేదంటే ఆయన ఫ్లోట్ చేసుకోవచ్చు, ఎవరైనా ఫ్లోట్ చేసుకోవచ్చు. ఇట్లా ఇప్పుడు ఒక సీఎం అభ్యర్థి చేస్తున్న సర్వేలు ఎట్లుంటాయి? ఇప్పుడు మీరు ఇండిపెండెంట్ సర్వేలు చెప్పారు, ఆయన సర్వేలు ఎట్లుంటాయి? ఆయన వర్షన్లు ఏం కావాలనేది ఇంపార్టెంట్. ఇప్పుడు సీఎం గారు అడిగితే ఆయనకు సంబంధించిన ఆయన వర్షన్ ఏంది, ఆయన వర్షన్ ని బేస్ చేసుకొని డిజైన్ చేస్తాడు అంతే. ఒక క్వశ్చన్ అండి, ఇప్పుడు అభ్యర్థులను మార్చాలని జగన్ గారు నిర్ణయం తీసుకున్నారు. ఒక 50 మంది వరకు ఉంటారని చెప్పి మనకి మార్కెట్ లో కూడా వచ్చేసింది ఆల్రెడీ. కొంతమంది రిజైన్ చేస్తున్నారు, బయటికి వెళ్ళిపోతున్నారు. ఎంపీలు కూడా రిజైన్ చేస్తున్నారు. నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు వ్యతిరేకత ఉంటే ఒక అభ్యర్థి మీదనే ఉంటుందా, ప్రభుత్వం మీద ఉండదా? ప్రభుత్వం మీద ఇటు ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం సాధారణంగా అసెంబ్లీ ఎలక్షన్స్కి వెళ్ళేటప్పుడు మూడు కన్సిడరేషన్స్ ఉంటాయి. సీఎం ఎవరు, వెల్ఫేర్ ఎట్లుంది, ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యే ఎవరు, ఈ 3 కన్సిడరేషన్స్ ఉంటాయి. ఈ 3 కన్సిడరేషన్స్లల్లా ఈ 3 నెగిటివ్ వస్తే ఆ కాన్స్టిట్యున్సీ ఓడిపోతున్నారు అని అర్థం. లేదు ఎమ్మెల్యే మీద వ్యతిరేకత ఉందంటే చేంజ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ ఎమ్మెల్యే మీద వ్యతిరేకత ఉన్నాయి, ఇవి కొంత న్యూట్రల్గా ఉన్నాయి అని అంటే ఒక చరిష్మెటిక్ ఫేస్ ని తీసుకొచ్చి పెడతారు. ఉదాహరణకు కోటా శ్రీనివాసరావు గారిని 1996లో ఎప్పుడో బీజేపీ తీసుకొచ్చి పెట్టింది. అట్లా ఇట్లాంటి చిన్న చిన్న అంటే మూడు పారామీటర్స్ చెప్పారు. దాంట్లో మళ్ళీ ఒకసారి చెప్పండి అవి. 2 ఒకటి సీఎం ఫేస్, 2 వెల్ఫేర్ గవర్నమెంట్ కి సంబంధించిన వర్షన్, లాస్ట్ థింగ్ ఎమ్మెల్యేకి సంబంధించిన. ఓకే, ఎమ్మెల్యే పనితీరు బాగోలేదు, అప్పుడు క్యాండిడేట్ మారుస్తారు, క్యాండిడేట్ ని చేంజ్ చేయొచ్చు. సంక్షేమ పథకాలు బాగాలేదంటే ఇంకా కాన్స్టిట్యున్సీకి సంబంధించి కొంచెం స్పెషల్ అటెన్షన్ పెట్టాలి. ఇప్పుడు సీఎం మనము ఫీల్డ్ ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు ఎలక్షన్ లో మనం మళ్ళీ క్యాంపెయిన్స్ చేస్తాం కదా, పార్టీ క్యాంపెయిన్ చేస్తాం. క్యాంపెయిన్ చేసినప్పుడు వెల్ఫేర్ కాకుండా జగన్ ఫేస్ ని తీసుకెళ్లడము లేదా లోకల్ ఎమ్మెల్యేని దాన్ని కొంత న్యూట్రలైజ్ చేయడానికి ట్రై చేయాలి. క్యాంపెయిన్స్ లో మనకి ఇది ఇన్పుట్ కాబట్టి ఈ ఇన్పుట్స్ మనకి ఇట్లా వచ్చినప్పుడు అవుట్పుట్ మనం క్యాంపెయిన్ చేసేటప్పుడు లేకపోతే ఏదైనా ఫీల్డ్ ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు దీని ఇంపాక్ట్ అనేది తగ్గించడానికి ట్రై చేయాలి. ఇప్పుడు జగన్ గారు అంతమంది ఎమ్మెల్యేలు మార్చడానికి రీజన్ ఎమ్మెల్యే పనితీరు బాగోలేదని రావడం. అంటే అతనికి వచ్చిన రిపోర్ట్, సీఎం గారికి వచ్చిన రిపోర్ట్ ఏంటంటే ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ బాగాలేదండి. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే కొంత గవర్నమెంట్ మీద గిట్ట యాంటీ ఇన్కంపెన్స్ ఉంది, జగన్ మీద గిట్ట కొంత యాంటీ ఇన్కంపెన్స్ ఉంది. కానీ అతను ఏమనుకుంటున్నారు అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలను చేంజ్ చేయడం వల్ల కొంత ఎక్స్ట్రా మైలేజ్ రావచ్చు అన్న ఆలోచనలో అతను ఉన్నాడు. అట్లా ఇప్పుడు మరి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో 50 మంది ఎమ్మెల్యేలను మార్చడం వల్ల, కొంతమంది ఎంపీలను మార్చడం వల్ల జగన్ గారికి వచ్చే లాభం ఉంటుందా, నష్టం ఉంటుందా? అంటే ఇది టైం బీయింగ్ ఇది కొంత జాగ్రత్తగా చూస్ చేయాలి. సిట్టింగ్ లకు ఒకటేసారి ఇవ్వడం, ఇక్కడ కేసీఆర్ గారు ఎట్లా చేసినారో వాళ్ళకు ముందే చెప్పడం గిట్ట తప్పే. ఆయన అది తప్పు చేసినారు. ఎందుకంటే వాడు ఇప్పుడు సింపుల్ వాస్, ఇప్పుడు నీకు ఇక్కడ నీ జాబ్ ఇవ్వను అంటే నువ్వు వేరే దగ్గర పోతావా? పోతాం. అవతల వేకెన్సీస్ క్లోజ్ అయ్యే టైంకి నిన్ను ఇక్కడి నుంచి వదిలేస్తే, నేను ఇక్కడి నుంచి రిలీవ్ చేస్తే వెళ్ళలేవు కదా. సో ఇది గిట్ట బేసిక్ ఆ ఫార్ములా ఆయన ఫాలో అయ్యేది. రిపోర్ట్స్ వచ్చినా కానీ అవి సీక్రెట్ గా పెట్టడం, లాస్ట్ మినిట్ లో వీళ్ళని
లాంచ్ చేయడం అట్లాంటి ఏదైనా కొంత స్ట్రాటజీగా చేస్తుంటే సంహౌ ఆయన సేవ్ అవుతుండే అట్లా. కానీ ఇప్పుడు జగన్ కి మైనస్ అవుద్ది అంటారా? మైనస్ ఉన్నది, యాంటీ ఇన్కంబెన్సీ ఉంది. మీన్స్ ఇందాక చెప్పినా కేసీఆర్ గారికి జగన్ కి యాంటీ ఇన్కంబెన్సీ ఈక్వల్ గా ఉన్నది. ఈయన ఓవర్ కాన్ఫిడెంట్ ఉండే ఆయన కొంత అలర్ట్ గా ఉన్నాడు, అలర్ట్ ఉండి మిస్టేక్స్ చేస్తున్నాడు. ఈయన ఓవర్ కాన్ఫిడెంట్ ఉండి మిస్టేక్ చేస్తున్నాడు, ఆయన అలర్ట్ ఉండి మిస్టేక్ చేస్తున్నాడు. అంటే ముందుగా అలర్ట్ అవ్వడం మిస్టేక్ అంటారు? ముందుగా అలర్ట్ కావడం ప్రాక్టికలే, కాకపోతే దాని కాన్సిక్వెన్సెస్ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఒకవేళ మార్చకపోతే ఇప్పుడు మార్చకపోయినా ప్రాబ్లమే కదా. ఇప్పుడు ఒక వ్యక్తిని చూసి చీదరించుకున్నప్పుడు లేట్ అయినా జల్ది అయినా అది ఖచ్చితంగా చీదరించుకుంటారు కదా అట్లా. అండ్ ఈయన అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన మీద గిట్ట వ్యతిరేకత ఉన్నది, పార్టీ వెల్ఫేర్ మీద గిట్ట వ్యతిరేకత ఉన్నది. మీరు చేశారా సర్వేలు ఏపీలో? అంటే నాకు ఏపీ పాలిటిక్స్ అంత ఐడియా లేదు, కాకపోతే ఐ హావ్ మా ఫ్రెండ్ టీమ్స్ చేశారు, వాళ్ళు చేస్తూనే ఉన్నారు, చేస్తున్నారు. ఇన్పుట్స్ ఉన్నాయా వాళ్ళ దగ్గర నుంచి? సో ఎట్లుంది ఇప్పుడు జగన్ గారు? అంటే నేనైతే వాళ్ళ దగ్గర నుంచి ఎంపీ ఇన్పుట్స్ తీసుకున్నా. ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే షర్మిల బిఫోర్ 25-10 టీడీపీకి 25లో టీడీపీకి 15 ఉన్నాయి, వీళ్ళకి 10 ఉన్నాయి. ఓకే. అండ్ ఈమె పోవడం వల్ల అవి 4-2కి ఇట దిగొచ్చు ఎవరి వైఎస్ఆర్సీపీ. ఎందుకంటే ఈ 10 గెలిచేటివి గిట ఇన్ అండ్ అరౌండ్ 8% లోపే ఉన్నారు గెలవడానికి గిట, ఆ మార్జినే ఉన్నది. ఎవరెవరు డీల్స్ ఉన్నాయి అవి చెప్పలేము, అవి నేను చెప్పలేదు. ఓకే. ఎందుకంటే అది వాళ్ళకి సంబంధించింది. సో బ్రీఫింగ్ అనేది కొంత పై వరకు చెప్పగలుగుతా. రైట్. ఇప్పుడు ఏపీ ఎలక్షన్ సంబంధించి వైసీపీ ఎన్ని సీట్లని గెలుచుకునే అవకాశం ఉంది? వైసీపీ కొంత వాళ్ళకి టఫ్, ఇంకా ఇది ఎర్లీ స్టేజ్, ఇంకా హీట్ స్టార్ట్ కాలే. ఈ స్టార్ట్ అయినాక చెప్పొచ్చు. ఓకే. ఇప్పుడున్న సినారియో ప్రకారం ఎన్ని సీట్లు గెలుచుకోవచ్చు వాళ్ళు? అది గిట్ట కష్టం. సరే, ఇప్పుడు ఈ టీడీపీ జనసేన కూటమి ఎట్లుంది పరిస్థితి? వాళ్ళకు ఒకటి సీట్ షేరింగ్ అనేది ప్రాపర్ గా చేసుకోవాలి. వాళ్ళు సీట్ షేరింగ్ ఒకటి వాళ్ళకి కాంప్లికేట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే మొన్న 2-3 ఇన్సిడెంట్స్ గిట్ట చూసినాం కాబట్టి సీట్ షేరింగ్ అనేది వాళ్ళు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఎందుకంటే సీట్ షేరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు పవర్ఫుల్ ఉన్న వ్యక్తికి ఇవ్వకుండా ఆల్టర్నేటివ్ పవర్ ప్లే ఆడడానికి ట్రై చేస్తే మాత్రం కాంప్లికేటెడ్. సో వీళ్ళు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. సీట్ షేరింగ్ అనేది చాలా జాగ్రత్త. అలయన్స్లలో కోయలిషన్ ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు ప్రీపోల్ అలయన్స్లలో మేజర్ సెట్ బ్యాక్ వచ్చేటప్పటికి క్యాండిడేట్ సెలెక్షన్ అంటే సీట్ షేరింగ్. ఈ క్యాండిడేట్ సెలెక్షన్ అనేది జాగ్రత్తగా చేస్తే ప్రీపోల్ అలయన్స్ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. ప్రీపోల్ అలయన్స్ సక్సెస్ రేట్ ఎప్పుడు ఉండదు అంటే క్యాండిడేట్ సెలెక్షన్ ఒక్కటే మేజర్ ఇంపార్టెంట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎజెండా పక్కకు పెడితే సీట్ సెలెక్షన్. ఓకే. లాస్ట్ 10 years లో జనసేన నుంచి గెలిచింది డైరెక్ట్ గా కంటెస్టెంట్ చేసి ఒక ఎమ్మెల్యే. ఇప్పుడు ఈసారి సీట్ షేరింగ్ ఎట్లా ఉంటుంది ఏంటనేది మనకి ఇంకా అభ్యర్థుల లిస్టు బయటికి రాలేదు కాబట్టి దాని గురించి మనం మాట్లాడలేము. కానీ మరోవైపు జనసేన నాయకులు ఏం చెప్తున్నారంటే ఖచ్చితంగా అధికారం షేరింగ్ ఉంటుంది, పవర్ షేరింగ్ ఉంటుంది అనేది వాళ్ళు బహిరంగంగా మాట్లాడుతున్నారు. సో ఎట్లా ఉండబోతుంది అంటే డిప్యూటీ సీఎం ఇస్తారా పవన్ కళ్యాణ్కి? ఏమి ఇస్తుండొచ్చు అంటే ఆయననైతే నాకున్న అవగాహన ప్రకారం ఆయననైతే కంఫర్టబుల్ గానే అకామిడేట్ చేస్తారు. కాకపోతే ఆయన ఇప్పటివరకు అయితే అపోజిషన్ లోనే ఉన్నాడు. ఎప్పుడు ఒకరిద్దరు ఎమ్మెల్యేలే గెలిచినారు. సో సినారియో ఇప్పటివరకు అయితే ఆయన పొజిషన్ ఏం చేంజ్ కాలేదు పవన్ కళ్యాణ్ గారికి. ఒకవేళ ఎన్ని సీట్లు ఇచ్చే అవకాశం ఉంటుంది జనసేనకి? వాళ్ళకి ఇస్తుండొచ్చు, బాగానే ఇస్తుండొచ్చు కంఫర్టబుల్. అంటే ఇక్కడ గిట్ట ఏంటంటే వాళ్ళు గిట్ట సర్వీస్ చేయించుకుంటున్నారు, ఎక్కడెక్కడ గెలవడానికి ఆస్కారం ఉన్నది. ఒకవేళ అలా ఇస్తే ఇప్పుడు జగన్ ఒక 50 సీట్లని స్థానాలు మారుస్తున్నారు, కొత్త అభ్యర్థులను పెడుతున్నారు. వీళ్ళు అయితే జనసేన లేదా టీడీపీ, ఈ 2 పడనోళ్ళు కాంగ్రెస్కి వెళ్తారు. ఇప్పటివరకు కాంగ్రెస్ కి పెద్దగా పోయినట్టుగా ఇది లేదు, ఒక ఆయన రామకృష్ణ తప్ప. ఇంకా మిగతా వాళ్ళందరూ అయితే జనసేన లేదంటే టీడీపీలో ఉన్నారు. వీళ్ళకి ఇంకా ఎక్కువ అవుతుంది కదా ప్రెషర్, సీట్లని ఇట్లాంటి టైంలో ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారు? అంటే ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అయితే వెల్ మెచ్యూర్ పాలిటిషియన్. సో టైం బీయింగ్ అయితే చెప్పొచ్చు, ఇప్పుడైతే మనం ఏం చెప్పలేము, టైం బీయింగ్ అయితే చెప్పొచ్చు. కానీ ఎండ్ ఆఫ్ ద డే టీడీపీ అలయన్స్ కి ఇంకా ఫేవర్ ఉన్నది. ఎలక్షన్ సిచ్యువేషన్ అయితే వాళ్ళకి ఫేవర్ గానే ఉన్నది. ఈయన ఎంత అల్లడుకున్నా గానీ వాళ్ళకి కొంత ఫేవర్ గానే ఉన్నది. అంటే నెక్స్ట్ వచ్చే క్యాండిడేట్ సెలెక్షన్ ఒకటి ప్రాపర్ ఎజెండా పబ్లిక్ లకు తీసుకెళ్లి అక్కడ ఇంకొకటి ఏంటంటే క్యాస్ట్ ఈక్వేషన్స్ గిట్ట వాళ్ళు ప్రాపర్ గా చేసుకుంటే టీడీపీ అండ్ జనసేన అలయన్స్ కి ఛాన్స్ ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ బీజేపీ ఇన్వాల్వ్మెంట్ లేదు ఏపీ ఎలక్షన్. అప్పుడు అంటే చంద్రబాబు మీద రివెంజ్ కోసం వీళ్ళకి సపోర్ట్ చేశారు అవుట్ రైట్ గా. ఇప్పుడు ఆ సినారియో లేదు, బీజేపీ న్యూట్రల్ గా ఉన్నది కాబట్టి వీళ్ళకి ఛాన్స్ ఉన్నది. ఓకే. ఒకవేళ బీజేపీ న్యూట్రల్ గా ఉంటే షర్మిల ఈ కూటమిలో జాయిన్ అయ్యే అవకాశం ఉంటుందా? ఛాన్స్ ఉండదు, ఆమె కాంగ్రెస్ కదా. అదే కాంగ్రెస్ టీడీపీ జనసేనతోని
అలయన్స్ అయ్యే అవకాశం ఉంటుంది, ఎందుకంటే జగన్ పడదు కదా కాంగ్రెస్ కి. అంటే వీళ్ళు షర్మిలని తీసుకుంటారని నేను అనుకోను. ఎందుకంటే ఇప్పుడు షర్మిల ఉంటే ఇప్పుడు వాళ్ళు బీజేపీ న్యూట్రల్ చేసుకోవాలి కదా. అందుకే బీజేపీ కనుక న్యూట్రల్ గానే ఉంటే షర్మిల కాంగ్రెస్ పార్టీ, షర్మిల కాంగ్రెస్ టీడీపీతో అలయన్స్ అయినప్పుడు బీజేపీ ఎందుకు సైలెంట్ గా ఉంటది? ఇప్పుడు వీళ్ళు బీజేపీ వైసీపీతో అలయన్స్ అవుతుంది, బీజేపీ సపోర్ట్ చేస్తుంది వైసీపీని. అంటే డైరెక్ట్ గా దిగదు, ఇండైరెక్ట్ గా సపోర్ట్ అనేది ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మీకు చాలా సపోర్ట్స్ అనేవి ఉంటాయి. కొన్ని ఈక్వేషన్స్ కావచ్చు, ఐటీ రైట్స్ కావచ్చు, రకరకాల ఈక్వేషన్స్ ద్వారా మీకు సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న వాళ్ళు సపోర్ట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, సో అట్లా ఇప్పుడు ఏపీలో ఒక చర్చ నడుస్తుంది, ఒకవేళ జగన్ ఓడిపోతే పరిస్థితి ఏంటి, లేదా చంద్రబాబు ఓడిపోతే చంద్రబాబు పరిస్థితి ఏంటి? ఇద్దరు అయితే రివెంజ్ తీసుకుంటారు. ఇద్దరు, ఈయన వచ్చినా ఆయన మీద రివెంజ్ తీసుకుంటాడు, ఆయన వచ్చినా ఈయన మీద రివెంజ్ తీసుకుంటాడు. ఇప్పుడు అది పర్సనల్ గా వెళ్ళడానికే కదా చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసేదాకా తీసుకెళ్ళిందంటే అవుట్ ఆఫ్ పర్సనల్ గర్జే కదా. సో ఈ పర్సనలైజ్డ్ పాలిటిక్స్ అనేటివి అక్కడ పెరుగుతున్నది. సో అది ఎవరు ఎంకరేజ్ చేసినా, రానున్న గవర్నమెంట్ ఎవరు ఎంకరేజ్ చేసినా హెల్దీ పాలిటిక్స్ కి దారి తీయదు. ఈ మళ్ళీ ఇది ఒక కల్చర్ అయిందంటే డెమోక్రసీకి కొంత రిమార్కే కదా. ఓకే, రైట్. ఏపీ పాలిటిక్స్ అట్లా పక్కన పెడదాం. తెలంగాణకు వద్దాం. తెలంగాణలో కొత్త గవర్నమెంట్ ఏర్పడి దాదాపు 100 రోజులు పూర్తి వస్తుంది. ఈ 100 రోజుల పరిపాలన ఎలా ఉంది, ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారు లేదా? అంటే ఇప్పుడు రీసెంట్ గా వచ్చింది, సో వాళ్ళకైతే కొంత టైం అయితే పబ్లిక్ ఇస్తారు. ఇంకొకటి ఏంటంటే ఈ అప్లికేషన్ ఒకటి కొంత వాళ్ళకు సెట్ బ్యాక్ ఉన్నది. ప్రజాపాలన వాళ్ళకి బాగున్నది. ఏ రకంగా అంటే ఆన్లైన్ చేసుకోవచ్చు కదా, అంతంతసేపు మేము నిలబడాలి. మళ్ళీ వీళ్ళు ఏంటంటే 14 బిఫోర్ మేము చెప్పులు పెట్టి లైన్లలో చెప్పులు పెట్టి యూరియా తీసుకున్నాము ఈ సేవ దగ్గర, అక్కడ కనెక్ట్ చేసుకుంటున్నారు పబ్లిక్. సో అది గిట్టే పెద్దగా ఏం లేదు, లైక్ వాళ్ళకి మీద కొంత ఒక్కటి నెగిటివ్ ఉన్నది. బట్ వీళ్ళు ప్రామిసెస్ కావచ్చు, వీళ్ళ మీద ట్రస్ట్ ఉన్నది, ఇంకా గవర్నమెంట్ మీద వీళ్ళకి పబ్లిక్ ఇంకా ట్రస్ట్ ఉంది. సో వాళ్ళకి ఇంకా ప్లస్సే ఉన్నది. ప్లస్సే ఉంది. ఇప్పుడు ఇక్కడ వచ్చే ఎంపీ ఎలక్షన్స్ లో ఏ పార్టీకి ఫేవర్ ఉంది? పార్టీ ఫేవర్ అయితే కాంగ్రెస్ కే ఉంటుంది. ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది? వాళ్ళు ఇప్పుడున్న పొజిషన్ లో వాళ్ళు అరౌండ్ 9 లో వాళ్ళు ఎడ్జ్ లో ఉన్నారు. బీజేపీ ఒక 5లో ఎడ్జ్లు ఉంది, బీఆర్ఎస్ 2, ఎంఐఎం 1. అది ఫిక్స్. చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అది అంత ఈజీ ఏం కాదు. ఆయనకి కొంత. మీరు ఇక్కడ సర్వేలు చేశారు, తెలంగాణలో సర్వేలు చేశారు? మేము ఎగ్జిట్ పోల్ ఇచ్చినాం. ఎగ్జిట్ పోల్ కూడా ఇచ్చారా? 1 ఇయర్ నుంచి మేము నేను ఇక్కడ లోకలైట్ ని కాబట్టి ఆల్ ఇండియాకి సంబంధించిన ఆర్గనైజేషన్స్ ఏమున్నా కానీ నా దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకుంటారు. అట్ ద సేమ్ టైం నేను ఇక్కడ ఇప్పుడు నాకు వేరే స్టేట్స్ కావాలనుకున్నప్పుడు నేను వేరే స్టేట్స్ దగ్గరికి వెళ్తాను, నా దగ్గరకు వస్తాను. మ్యూచువల్ ఫ్రెండ్షిప్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు మీరు ఏ జిల్లాలో సర్వే చేశారు? ఆల్మోస్ట్ అన్ని ఎంపీ కాన్స్టిట్యున్సీస్ లో చేశారు. 17. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ గురించి చెప్పండి. ఫస్ట్ గా ఆదిలాబాద్ కాన్స్టిట్యున్సీ. ఆదిలాబాద్ లో ఇప్పుడు అయితే బీజేపీకి ఎడ్జ్ ఉన్నది. పాయల శంకర్ ని మన ఇన్ఛార్జ్ చేయడానికి మేజర్ రీజన్ ఏంటంటే ఆదిలాబాద్ లో 2 ఈక్వేషన్స్ ఉంటాయి. ఒకటి కమ్యూనలిజం, 2 ట్రైబల్ ఇష్యూస్. ఈ 2 ఈక్వేషన్స్ మనం చూసుకున్నప్పుడు ఈ రెండు బీజేపీకి ఎడ్జ్ ఇస్తుంది. మొన్న పాయల్ శంకర్ ని ఇన్ఛార్జ్ చేయడానికి మేజర్ రీజన్ ఏంటంటే ఇక్కడ కమ్యూనల్ ఈక్వేషన్స్ ఉన్నాయి కాబట్టి ఆర్ఎస్ఎస్ అండ్ హిందూ ఆర్గనైజేషన్స్ 5 years నుంచి కాన్స్టిట్యూన్సీ లో బాగా ఎక్స్పాండ్ అయ్యారు. ఈ ఎక్స్పాన్షన్ వల్ల ఈ ఎక్స్పాన్షన్ అయిన యూనిట్స్ కి పాయల శంకర్ కి చాలా మంచి రిలేషన్స్ ఉన్నాయి. అందుకని ఆయన ఇన్ఛార్జ్ ఇచ్చింది. అండ్ బీజేపీ అక్కడ క్యాండిడేట్ ని చేంజ్ చేస్తానికి ఆలోచిస్తుంది. ఈయన స్వయం బాపురావుతో ప్రాబ్లం ఏంటంటే ఆయన పబ్లిక్ లీడర్, ఆయన గ్రౌండ్ లో ఉంటాడు. ఈ పార్టీస్ తోటి పాలిటిక్స్ ఆయన పెద్ద పట్టించుకోడు. ఆయన గ్రౌండ్ లా ట్రైబల్స్ తోటి ఈ ఎస్టీ క్లాసిఫికేషన్ గురించి ఆయన బాగా తుడుం దెబ్బ యూనిట్ ఇవన్నీ ఆయన ప్రయారిటీ లిస్ట్ లో ఇవి ఉంటాయి. సో ఆయనకి ఇవ్వనన్న ఆయన కాంగ్రెస్కి వెళ్తాడని ఒక రూమర్ ఉంది. అండ్ మాకు గ్రౌండ్ లో గిట కొంత అట్లాంటి సిగ్నల్సే వస్తున్నాయి. ఒకవేళ ఆయన వెళ్తే మాత్రం అది బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అవుతుంది. అండ్ ఇక్కడ ఇంకొకటి చూడాల్సింది ఏంటంటే అక్కడ బీఆర్ఎస్ డౌన్ఫాల్ చాలా స్పీడ్గా ఉన్నాయి. ఈయన బోకియా జాన్సన్ అని ఖానాపూర్ మన రీసెంట్లీ కంటెస్టెడ్ అండ్ కేటీఆర్ కి సంబంధించిన వ్యక్తి, అంటే ఆయన క్లోజ్ ఫ్రెండ్. నేను క్యాండిడేట్ని అని ఆయన ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు. బట్ మోరల్ ఆఫ్ ది స్టోరీ ఆదిలాబాద్లో వీళ్ళంతా బీఆర్ఎస్ అంతా స్ట్రాంగ్గా లేదు. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటాయి. ఒకవేళ బాపురావు గారికి వస్తే అది లాస్ట్ మినిట్ రిజల్ట్ వరకు దాన్ని చెప్పలేము. పోలింగ్ డే వరకు చెప్పలేము. ఎడ్జ్ అయితే బీజేపీకి ఉంది. కాకపోతే కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి చాలా లార్జ్ స్కేల్ జాయినింగ్స్ జరుగుతున్నాయి. అది ఆదిలాబాద్ వరకు. నెక్స్ట్ భువనగిరి
బీజేపీ అయితే క్యాండిడేట్ ని డిసైడ్ చేసింది. అరౌండ్ 3 లక్షల వరకు అయితే స్ట్రెచ్ చేయగలుగుతారు బీజేపీ. అండ్ ఇక్కడ ఇంకొక ఇష్యూ ఏంటంటే కాంగ్రెస్ క్యాండిడేట్ సెలెక్షన్ అనేది ప్రయారిటీ. కాంగ్రెస్ ఎవరిని ప్రొజెక్ట్ చేస్తుంది అనేది ఇంపార్టెంట్. భువనగిరిలో కూడా బీజేపీ అవకాశం ఉందా? అంటే గెలుస్తుంది అని అంటలేదు. వాళ్ళు ట్రై చేస్తే వాళ్ళు ఇప్పుడున్న పొజిషన్ లో వాళ్ళు 3 లక్షల వరకు ఉన్నారు. అండ్ వాళ్ళు స్టెచ్ చేసుకోవాలనుకుంటే కొన్ని ఈక్వేషన్స్ వాళ్ళు తీసుకుంటే వాళ్ళ స్టెచ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉన్నది. అండ్ అక్కడ మనకు భువనగిరి చూసుకుంటే బీసీ వర్సెస్ రెడ్డి అనేది ఎప్పుడు ఎక్స్ట్రా ఫ్యూయల్ సంబంధించిన ఇష్యూ, ఎప్పుడు అది అక్కడ బర్నింగ్ ఇష్యూ, రెడ్డి వర్సెస్ బీసీ. అండ్ ఇక్కడ బీజేపీ ఆల్రెడీ బీసీ ఫేస్ తోటి వెళ్తుంది కాబట్టి మరి కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ ఎవరిని తీసుకుంటారు అనేది ఇంపార్టెంట్. అండ్ కాంగ్రెస్ లోకి వెళ్ళి మనకు 16 or 17 పీపుల్ ఆస్పిరెంట్ లో ఉన్నారు. మన బీఆర్ఎస్ నుంచి మాత్రం వాళ్ళు పైలశేఖర్ రెడ్డిని అడుగుతున్నారు. ఆయన కంటెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ లేకపోవడం, అక్కడ ఇట 9 మంది అనుకున్నారు ఆస్పిరెంట్లు. సో అది ఏమవుతుందో చెప్పలేము. కానీ ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు డిసిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆయన సపోర్ట్ చేయాలి. ఆయన ఖచ్చితంగా సపోర్ట్ చేస్తే ఒక బీసీ నాయకునికి ఇచ్చి కోమటిరెడ్డి గారు కనుక సపోర్ట్ చేస్తే అది వన్ సైడ్ భువనగిరికి కాంగ్రెస్కి ఎడ్జ్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి కంచుకోట, వాళ్ళకి అక్కడ నెట్వర్కింగ్ ఉన్నది, ప్రాపర్ ఛానల్ ఉన్నది, ఫోన్స్ మీద ఇట వాళ్ళు ఎలక్షన్ హ్యాండిల్ చేసే కెపాసిటీ వాళ్ళకి. నెక్స్ట్ చేవెళ్ళ ఇప్పుడైతే ట్రయాంగిల్లో ఉన్నది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే బీఆర్ఎస్ కి రంజిత్ రెడ్డి క్యాండిడేట్. ఆయన కొంత గ్రౌండ్ లో ఎస్టాబ్లిష్ అయిన వ్యక్తి. 19లో ఆయన ఎవరికి తెలియదు అక్కడ, కానీ 19 తర్వాత ఆయన చాలా బాగా పర్ఫార్మెన్స్ ఉన్నది ఆయన. అండ్ అది ట్రయాంగిల్లో ఉన్నది ఇప్పుడైతే ప్రస్తుతానికి. ఈ బీజేపీ నుంచి అయితే కొండా విశ్వేశ్వరరెడ్డి, ఆయన మీద ఒక టర్మ్ ఏమున్నదంటే రైట్ పర్సన్ రాంగ్ ప్లేస్ అని. ఒకవేళ ఆయన అయితే వెళ్ళనని అన్నాడు. ఒకవేళ ఆయన కాంగ్రెస్కి వెళ్తే మాత్రం షూర్ షాట్ చేయగల కాంగ్రెస్ కి సంబంధించి. ఆయన పోకపోతే ఇక అది ట్రయాంగిల్లోనే ఉంటుంది. ట్రయాంగిల్ ఉంటుంది. కాంగ్రెస్ కి ఎడ్జ్ ఉంది. కానీ ఒకవేళ వీళ్ళు ఏమైనా మిస్టేక్స్ చేస్తే అది వాళ్ళ చేతి నుంచి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు కొండా విశ్వేశ్వరరెడ్డి మీరు చెప్పినట్టుగానే చేవెళ్ళకి సంబంధించి కొంత ఆయన గురించి అంటే స్టేట్ మొత్తం తెలుసు కాబట్టి ఆయన కొండా విశ్వేశ్వరరెడ్డి ఆయన చూస్తుంటారు ఆ కాన్స్టిట్యున్సీ ఏంటి అనేది. ఆయన బీజేపీ నుంచి పోటీ చేస్తే ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. అంటే అక్కడ మీకు ప్రాబ్లం ఏంటంటే సింబల్ ఓట్స్ లేవు. మీకు ఎలక్షన్ గెలవాలనుకున్నప్పుడు సింబల్ ఓట్స్ గిట మ్యాండేటరీ. సింబల్ ఓట్స్ గిట ఆయన కావాలి. పర్సనల్ చరిష్మాతో ఎన్నిసార్లు గెలుస్తారు, ఎంత ఎడ్జ్ వరకు వెళ్తారు, అది గిట మ్యాటర్ కదా సార్. అట్లా నెక్స్ట్ హైదరాబాద్ ఓఎస్సీ కంచుకోట. బట్ ముస్లింలలో ఆయన మీద వ్యతిరేకత అయితే చాలా అయింది. అండ్ కాంగ్రెస్ గిట అతన్ని దెబ్బ తీయాలనే చూస్తుంది. మొన్న అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా చాలా నియోజకవర్గాలు ఎడ్జ్ వరకు, అంటే అవి హైదరాబాద్ పార్లమెంట్ కి సంబంధించి యాకుత్పూర్ ఒకటి నెక్ టు నెక్ వెళ్ళింది. బట్ మాకున్న దాంట్లో 1000 ఓట్లతోటైనా బయట జాఫర్ హుసేన్ బయట పడతాడని మాకు ముందే ఉండే. ఎందుకంటే ఎంబీటీ మేము ఎప్పుడు నెగ్లెక్ట్ చేయలేదు ఎంబీటీ. ఎందుకంటే ఎంబీటీ చాంద్రాయణగుట్ట, యాకుత్పుర, బహదూర్పురాలో చాలా స్ట్రాంగ్ ఉన్న పార్టీ, నెట్వర్క్ ఉన్నది. కాకపోతే వాళ్ళకి ఒకటి సింబల్ ప్రాబ్లం. సో అక్కడ కాంగ్రెస్ ఏం చేస్తుందంటే ఎంబీటీ అండ్ కాంగ్రెస్ అలయన్స్ కి వెళ్తున్నారు. అండ్ బీజేపీ నుంచి మాధవిలత అని 1 year నుంచి ఆమె గ్రౌండ్ వర్క్ చేస్తుంది. సో ఆమెకి ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ ఆమెకి ఇచ్చి బీజేపీ కనుక పనిచేస్తే అది కొంత ఎంఐఎం ని డిస్టర్బ్ చేస్తుంది. కానీ ఫైనల్ ఎడ్జ్ ఎంఐఎం. ఎందుకంటే వాళ్ళకు ఒకటి బాస్, ఎంఐఎం అనేది మనం రిలీజన్ బేస్డ్ పార్టీగా చూస్తాం, కానీ అది చాలా ఆర్గనైజ్డ్ పార్టీ. నేను గిట్ట ఎవరన్నా లీడర్ నా దగ్గరకు వచ్చి ఎట్లా చేయాలని అన్నప్పుడు బూత్ లెవెల్ మేనేజ్మెంట్ మీరు ఎంఐఎం దగ్గర నుంచి నేర్చుకోండి అని అంటాను. ఎందుకంటే వాళ్ళ ప్రైమరీ యూనిట్స్ అంటారు. వాళ్ళు ప్రైమరీ అంటే మీకు తెలుసు కదా, అంటే ప్రయారిటైజ్డ్ యూనిట్స్. వాళ్ళు అట్లా ప్రతి బూత్ ని వాళ్ళు అంతా ప్రయారిటైజ్ చేసుకుంటారు. ఆ నెట్వర్కింగ్ కావచ్చు, వాళ్ళు 4 మీటింగ్స్ జరుగుతాయి. ఎలక్షన్ అంటే వాళ్ళు 4 మీటింగ్స్ చేసుకుంటారు. అది ఎట్లా చేస్తారు అదంతా, అంటే వాళ్ళ ఎలక్షన్ ప్లానింగ్ అనేది చాలా ఆర్గనైజ్డ్ గా చేస్తారు. సో ఎంఐఎం ని రిలీజియస్ బేస్ పార్టీ కాకుండా ఇట్లా చూడాలి. నెక్స్ట్ కరీంనగర్ ఇప్పుడైతే బీజేపీకి ఎడ్జ్ ఉంది. కానీ కాంగ్రెస్ ఒకవేళ టఫ్ ఫైట్ ఇవ్వాలంటే ఒకటి మున్నూరు కాపు కానీ పద్మశాలికి కానీ ఇస్తే కాంగ్రెస్ కి ఛాన్స్ ఉంది. బీఆర్ఎస్ మాత్రం అక్కడ అంటే అక్కడ మీకు మున్నూరు కాపు డామినేషన్ ఉంది, పద్మశాలి డామినేషన్ ఉంది. మున్నూరు కాపు అసర్టివ్ పాలిటిక్స్ చేయగలుగుతుంది. కానీ మున్నూరు కాపు సెకండ్ హైయెస్ట్ ఆర్ థర్డ్ హైయెస్ట్ ఉన్నా కానీ అసర్టివ్ పాలిటిక్స్ చేయడానికి ఆస్కారం ఉంది. ఎట్ ద సేమ్ టైం బీజేపీకి ఎడ్జ్ ఉన్నా కానీ కాంగ్రెస్ కి ఛాన్స్ ఎందుకు తీసుకోవచ్చు అంటున్నానంటే 19 ఎలక్షన్లో 2 ఈక్వేషన్స్ వల్ల ఆయనకు సింపతి తీసుకొచ్చింది కాబట్టి ఆయన గెలవగలిగింది. అండ్ అప్పుడున్న పొజిషన్లో కాంగ్రెస్ వీక్గా ఉండే. ఇవాళ కాంగ్రెస్ వీక్గా లేదు. కరీంనగర్లో మొన్న జరిగిన 7లో వాళ్ళు 5 గెలిచినారు. సో అక్కడ కాంగ్రెస్కి గిట్ట ఛాన్స్ ఉన్నది. కానీ ఎడ్జ్ అయితే బీజేపీకి ఉంది, ఛాన్సెస్ గిట్ట వాళ్ళకు ఉన్నాయి. కానీ వీళ్ళు ఫైట్ ఇవ్వచ్చు, ఇంకా టైం ఉంది కాబట్టి ఫైట్ ఇవ్వచ్చు. నెక్స్ట్ ఖమ్మం
నామా నాగేశ్వరరావు కనుక కంటెస్ట్ చేస్తే ఛాన్స్ ఉంది. Hmm. బీఆర్ఎస్ టఫ్ ఫైట్ చేయాలనుకుంటే, కాకపోతే బీఆర్ఎస్ కి అక్కడ కాన్ఫిడెన్స్ లేదు. కానీ సార్ ఖమ్మం నుంచి సోనియా గాంధీ పోటీ చేసే అవకాశం ఉందంటున్నారు. చేయదు చేయదు. చేయదు ఎందుకంటే నార్త్ లా సిచ్యువేషన్ బాగాలేదు. ఈమె ఇట మళ్ళీ సౌత్ కి వస్తే అక్కడ ప్రాబ్లం అవుతుంది. ఓకే, దానికోసం చేయదు. చేయదు. ప్రియాంక గాంధీ గారు రావచ్చు, కానీ Okay. సోనియా గాంధీ గారు రావచ్చు. అయినా సోనియా గాంధీ లాంటి స్టాల్వర్డ్ లీడర్స్ గెలిచే సీట్ల కాదు, ఎడ్జ్లు ఉన్న సీట్ల కంటెస్ట్ చేయాలి. అంటే పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా చెప్తున్నాను. ఖచ్చితంగా గెలిచే సీట్ అంటే మీకు స్పేస్ దొరుకుతుంది, అటెన్షన్ దొరుకుతుంది, కానీ న్యూట్రల్ ఓట్ల కన్వర్షన్ దొరకదు. ఎడ్జ్లు ఉన్న కాన్స్టిట్యున్సీ అయితే కొంత బట్టలు చెప్పుకొని తిరగడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మీకు ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎడ్జ్లు ఉన్న కాన్స్టిట్యున్సీలో కంటెస్ట్ చేస్తే బెటర్. ఎవరున్నా దానిలో కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ నుంచి ఎవరు వస్తున్నా కానీ ఎడ్జ్లు ఉన్న కాన్స్టిట్యున్సీ పిక్ చేయడం. మీరు చేసిన సర్వేలో ఎట్లాంటి ఇది ఉంది అక్కడ టాక్? కాంగ్రెస్ కి ఎడ్జ్ ఉంది, కానీ నామా నాగేశ్వరరావు గారు ఎందుకు అంటున్నారు అంటే ఆయన పర్సనల్ చరిష్మా తోటి బయట బీఆర్ఎస్ ని బయట గట్టెక్కించడానికి ఆస్కారం ఉంది, కానీ ఆయన కంటెస్ట్ చేయనని అన్నాడు. సో అది కాంగ్రెస్ సీట్. కాంగ్రెస్ సీట్. ఖమ్మం అయితే కాంగ్రెస్ సీట్. ఓకే, మహబూబాబాద్? మహబూబాబాద్ కాంగ్రెస్ 250 to 3 lakhs మెజారిటీ ఉంటుంది. ఎవరు పోటీ చేస్తే బాగుంటుంది? ఎవరు చేసినా ప్రాబ్లం లేదు కాంగ్రెస్ నుంచి. ఓకే, అక్కడ ఏంటంటే డ్యూరింగ్ ఎలక్షన్ ఆర్ ఆఫ్టర్ ఎలక్షన్ వరంగల్ మహబూబాబాద్ ప్యాటర్న్ మనం చూస్తే, వరంగల్ అండ్ మహబూబాబాద్ ఇది ఎస్సీ రిజర్వ్, అది ఎస్టీ రిజర్వ్. ఈ రెండు సెగ్మెంట్లలో ఏం జరిగిందంటే ఎలక్షన్ హీట్ టైంలో పోస్ట్ ఎలక్షన్ లార్జ్ స్కేల్ జాయినింగ్స్ అనేది బీఆర్ఎస్ నుంచి షిఫ్ట్ అయినాయి అండ్ బీఆర్ఎస్ నెట్వర్క్ మొత్తం అక్కడ డ్యామేజ్ జరిగింది. సో ఈ రెండింటి వల్ల వరంగల్ మనం మెజారిటీ క్యాలిక్యులేట్ చేయలేము, కానీ మహబూబాబాద్ మాత్రం 3 లక్షల వరకు టార్గెట్ చేసుకోవచ్చు, మెజారిటీ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకే, ఎందుకు రీజన్? అక్కడ మీకు ఒకటి బీఆర్ఎస్ నెట్వర్క్ అనేది దెబ్బతిన్నది, ఇంకొకటి అక్కడ మీరు కింగ్ మేకర్ గానీ గేమ్ ఆడాల్సింది తప్పితే కింగ్ గా మీరు వెళ్ళలేరు. ఇక్కడ ఎస్టీలు అనేటప్పటికి ట్రైబల్ కమ్యూనిటీ అనేటప్పటికి మనకు అక్కడ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు అసర్టివ్ పాలిటిక్స్ చేయగలుగుతారు, కానీ ఫేస్ వీళ్ళది ఉండదు, వాళ్ళకి అది ప్రాబ్లం. సో అట్లాంటి ఈక్వేషన్స్ ఉన్న దగ్గర సో ఖచ్చితంగా ఎవరు దిగడానికి ఆస్కారం ఉండదు. బలరాం నాయక్ లాస్ట్ టైం ఎంపీ, ఆయనకి ఇచ్చిన ప్రాబ్లం లేదు. నెహ్రూ నాయక్ అని ఒక కొత్త ఆయన ట్రై చేస్తున్నారు, ఆయనకి ఇచ్చిన ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ మహబూబ్ నగర్. మహబూబ్ నగర్ ప్రస్తుతానికి అయితే ట్రయాంగిల్ ఉంది. ఒకవేళ డీకేఆర్ నగర్కి ఇస్తే ఛాన్స్ ఉన్నది, కానీ డీకేఆర్ నగర్ తోటి ప్రాబ్లం ఏముందంటే ఆమె మీద కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి బీజేపీలో. మొన్న 23 ఎలక్షన్స్ తీసుకొని ఆమె మీద కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. ఆమె పోటీ చేయలేదు కదా? పోటీ చేయలేదు, కానీ 3-4 దగ్గర ఆమె మీద కంప్లైంట్స్ 4-5 కాన్స్టిట్యున్సీస్. అంటే ఏం కంప్లైంట్స్? అది నేను చెప్పలేను బాస్, అది ఇంటర్నల్ గా నాకు తెలిసింది, అది నేను చెప్పలేను. కానీ ఆమె మీద సీరియస్ కంప్లైంట్స్ వెళ్ళినాయి. ఎట్ ద సేమ్ టైం అక్కడ 2 గ్రూపులుగా మారినాయి. ఎలక్షన్ ముందు అది లేకుండే, బీజేపీ అంటే ఒకటే గ్రూప్ గా ఉండే, కానీ ఇప్పుడు ఎలక్షన్ తర్వాత కొంత అటు ఇటు కావడం వల్ల అక్కడ 2 గ్రూపులుగా. అంటే ఇక్కడ ఏంటి పర్సనల్ ఇదా లేకపోతే పార్టీకి సంబంధించి ఎక్కువ ఉంది అక్కడ? పర్సనల్ అండ్ ఇవి 2 కాంబినేషన్లు వెళ్ళాల్సిందే. మహబూబ్ నగర్ బీజేపీకి సంబంధించినంత వరకు అక్కడ ఏపీ జితేందర్ రెడ్డి తోటి కొంతమంది ఉన్నారు, డీకేఆర్ నగర్ తోటి కొంతమంది ఉన్నారు. సో అట్లా ఒక ప్రాబ్లం ఉంది. ఒకవేళ ఆమెకి ఇస్తే ఏపీ జితేందర్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తే ఆమెకు ఛాన్స్ ఉన్నది. ఒకవేళ బీఆర్ఎస్ కనుక గెలవాలనుకుంటే నిరంజన్ రెడ్డి గారు లేదా శ్రీనివాస్ గౌడ్ గారు కంఫర్టబుల్. ఎందుకు? డబ్బులు ఖర్చు పెట్టగలుగుతారా? డబ్బులు అని కాదు, అక్కడ మీకు రెడ్డి ఈక్వేషన్ అనేది ఇంపార్టెంట్. శ్రీనివాస్ గౌడ్ గారికి నెట్వర్క్ ఉంది, చాలా సాలిడ్ నెట్వర్క్ ఉన్నది. నిరంజన్ రెడ్డి గారితో అక్కడ ఆయన రెడ్డి కావడం ఆయన కొంత అడ్వాంటేజ్ ఉంది. అట్ ద సేమ్ టైం ఆయన లాస్ట్ అవర్ కన్వర్షన్ ఆయన చేయగలుగుతాడు, ఆయన కన్విన్స్ చేయగలుగుతాడు. సింపుల్ ఎగ్జాంపుల్, ఒకటే నెరేటివ్లో వెళ్దాం. మహబూబ్ నగర్లో 2 పంటలు వేసిర్రా వేయలేదా, వేస్తే నాకు ఓటు వేయరు అని అడిగితే మీరు ఏం చేస్తారు? మహబూబ్ నగర్లో బిఫోర్ 14 2 పంటలు వేసిన దాఖలాలు ఎక్కడ లేవు. సో ఇప్పుడు ఈయన నీల మంత్రిగా ఉండే, నా లాస్ట్ టర్మ్ నీల మంత్రిగా ఉండే, ఎడ్జ్ ఉన్నది కదా. సో అట్లా వాళ్ళు ట్రై చేయాలనుకుంటే అట్లా ట్రై చేయొచ్చు. కాంగ్రెస్కి ఎడ్జ్ ఉంది. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్, వ్యవసాయ శాఖ, కాకపోతే ఆయన పేరు నీల నిరంజన్ రెడ్డి అంటారు. అదే కొంచెం ఆయన కలవ అవన్నీ కొట్టించింది కాబట్టి, కలవట్లు అవన్నీ నిర్మించింది కాబట్టి అట్లా పేరు. నెక్స్ట్ మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎడ్జ్ ఉంది, కానీ కన్వర్ట్ కావడానికి ఛాన్స్ ఉంది. క్యాండిడేట్ కనుక ప్రాపర్ గా సెలెక్ట్ చేయకపోతే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంటుంది. ఎందుకు అట్లా? క్యాండిడేట్ సెలెక్షన్ అక్కడ ఇంపార్టెంట్. ఇంకొకటి మనకు మల్కాజ్గిరి అనేటప్పటికి 8 ఈక్వేషన్స్ ఉంటాయి అక్కడ. ఈ 8 ఈక్వేషన్స్ ఉంటాయి, అది నేను చెప్పలేను బాస్, సారీ. 8 ఈక్వేషన్స్ ఉంటాయి. ఈ 8 ఈక్వేషన్స్ ఎవరు మ్యాచ్ చేయగలిగితే వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. ఇంకొకటి మల్కాజ్గిరి వచ్చేటప్పటికి వన్ ఆఫ్ ద టిపికల్ అండ్ డిఫరెంట్ నాన్ ఐడియాలజికల్ కాన్స్టిట్యున్సీ అంటాం మా టర్మినాలజీలో. నాన్ ఐడియాలజికల్ కాన్స్టిట్యున్సీ ఎందుకంటే ఎల్బీ నగర్ ఉప్పల్ ఒక యాంగిల్ ఆలోచిస్తుంది, మేడ్చల్ అండ్ మల్కాజ్గిరి ఇంకొక యాంగిల్ ఆలోచిస్తుంది,
కుత్బులాపూర్ కూకట్పల్లి ఒక యాంగిల్ ఆలోచిస్తుంది, కంటోన్మెంట్ ఇంకొక యాంగిల్ ఆలోచిస్తుంది. సో అట్లా మనకు డిఫరెంట్ ఐడియాలజీస్ ఉంటాయి, అవన్నీ మళ్ళీ డిఫరెంట్ గేమ్స్ ఉంటాయి. సో ఇది గెలవాలి అంటే 15 days ఆ క్యాంపెయిన్ ఇంపార్టెంట్. ఆ 15 days అగ్రెసివ్గా ఎవరు క్యాంపెయిన్ చేయగలిగితే వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఈ 8 ఈక్వేషన్స్ చెప్పినట్టు ఈ 8 ఈక్వేషన్స్ ఎవరు మ్యాచ్ చేయగలిగితే వాళ్ళకి ఛాన్స్. నెక్స్ట్ మెదక్ లోక్సభ. మెదక్ బీఆర్ఎస్ కెడ్జ్ ఉంది. ఎందుకు? అక్కడ వాళ్ళు గ్రాస్ రూట్లో ఎస్టాబ్లిష్డ్ పార్టీ, గ్రాస్ రూట్లో ఉన్నారు. అండ్ రీసెంట్గా చూసుకుంటే 4 ఎమ్మెల్యేలు సీఎం గారిని కలిసి వచ్చారని హాట్ టాపిక్ జరిగింది. అంటే వాళ్ళంతా లాయలిస్టులు ఉన్నారు. బీఆర్ఎస్కి గిట ఓటర్స్ గిట లాయలిస్ట్గా ఉన్నారు, కార్యకర్తలు గిట లాయలిస్ట్గా ఉన్నారు. సో బీఆర్ఎస్ కిడ్స్ ఉంది. ఓకే. రఘునందన్ పోటీ చేస్తే, రఘునందన్ రావు గారు పోటీ చేస్తే 3 లక్షల వరకు స్టెచ్ చేయొచ్చు, కానీ గెలవడానికి ఛాన్స్ లేదు. అయిపోయింది. మనకు అక్కడ 14 నుంచి 15 లక్షల వరకు పోలింగ్ జరుగుతుంది. ఇప్పుడు మాకున్న అంచనా ప్రకారం 15 లక్షల వరకు పోల్ అవుతుంది. ఈయన 3 లక్షల వరకు 3+3+ అంతే. అక్కడ ఏమి ఈక్వేషన్స్ ఉన్నాయి? అక్కడ వీళ్ళు గ్రాస్ రూట్ లో ఎస్టాబ్లిష్ బీఆర్ఎస్ అక్కడ గ్రాస్ రూట్ లో ఎస్టాబ్లిష్ అయి ఉన్నది. మొన్న రీసెంట్ గా చూసుకున్నా గానీ బీజేపీ అక్కడ బీఆర్ఎస్ కి అడ్వాంటేజ్ ఏంటంటే కార్నర్ పాయింట్స్ అంటాం. ప్రతి ఆ పార్లమెంట్ సెగ్మెంట్ లో అన్ని అసెంబ్లీలకు కార్నర్ పాయింట్స్ ఉన్నాయి. ఈ కార్నర్ పాయింట్స్ బీఆర్ఎస్ దాన్ని కరెక్ట్ గా యూజ్ చేసుకోగలుగుతారు, వాటిని కన్వర్ట్ చేసుకోగలుగుతారు కంపేర్ టు కాంగ్రెస్ ఆర్ బీజేపీ. నెక్స్ట్ నాగర్ కర్నూల్ అక్కడ కాంగ్రెస్ కి ఎడ్జ్ ఉంది. మొన్న మల్లు రవి గారిని గిట అక్కడ ఇచ్చినారు కాబట్టి సో సంపత్ నుంచి వెళ్ళొచ్చు. కాంగ్రెస్ కి అక్కడ ఎడ్జ్ ఉంది, కానీ బీఆర్ఎస్ గిట ట్రై చేయొచ్చు. ఎందుకు వై కాంగ్రెస్ అంటే నెట్వర్క్ అక్కడ నీకు అక్కడ రెడ్లు వీళ్ళతో ఉంటున్నారు. అట్లా పవనార్లో మొత్తం కాంగ్రెస్ కొట్టిందేనా అంటే అక్కడ మీకు ట్రెడిషనల్ గా గిట అక్కడ వాళ్ళు బేస్ ఉన్నది, కాంగ్రెస్ కి ఓట్ బ్యాంక్ ఉన్నది, సింబల్ ఎస్టాబ్లిష్డ్ అయింది. కాంగ్రెస్ సింబల్ వాళ్ళు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, చెయ్యి దేక్లో అని అంటే అయిపోతుంది. అంటే బేసిక్ గా చెప్తున్నా, అలాగ అట్లా చూపించడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు పువ్వు అనగానే అది కొంత కాంప్లికేట్ అయిపోతుంది. కొంచెం బీఆర్ఎస్ కూడా స్ట్రాంగ్ పర్సన్ అయినట్టున్నారు అక్కడ. వీళ్ళు ఫస్ట్ అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేతో సిట్టింగ్ ఎంపీతో వెళ్దాం అనుకున్నారు. ఆయన నేను చేయనని అన్నాడని విన్నాం. తర్వాత గోరెడ్డి వెంకన్న గారిని ట్రై చేసినారు, ఆయన గిట్ట చేయనని అన్నాడు. గోల బాలరాజు గారు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ఆయనకి ఇస్తే ఆయన తీసుకురా మల్లురావు ఇచ్చారు కాబట్టి గోరెడ్డి వెంకన్న అనుకున్నారు. కానీ మొన్న ఆయనకు స్పెషల్ అడ్వైజర్ ఇచ్చినారు కదా, ఆయనకు స్పెషల్ అడ్వైజర్ టు సీఎం ఇచ్చినారు కాబట్టి ఆయన కంటెస్ట్ చేయకపోవచ్చు, సంపత్ ఉండొచ్చు. నెక్స్ట్ నల్గొండ ఇక్కడ మీరు బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్, బీజేపీని అక్కడ నెగ్లెక్ట్ చేయొచ్చు. బీఆర్ఎస్ లో ఒకటే పొలిటికల్ జైంట్స్ అంటాం మనం. అగ్రెసివ్ పర్సన్ ఒకరే ఉన్నారు, గుత్తా సుఖేందర్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి. కాంగ్రెస్ నుంచి మైనస్ ఏంటంటే 3 ఉన్నారు. ఇటు మనము దేవరకొండ ఇవి చూసుకుంటే మనకి ఇక్కడ జానారెడ్డి గారి గ్రూప్ ఉంటుంది, మళ్ళీ అటు కోదాడ అటు వెళ్ళేటప్పటికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి గ్రూప్ ఉంటుంది, అటు నల్గొండ వెళ్ళేటప్పటికి కోమటిరెడ్డి గారి గ్రూప్స్ ఉంటాయి. ఈ గ్రూప్లోకి వెళ్ళి ఎవరికైనా ఇస్తే ఛాన్స్ ఉంటుంది. ఈ 3 గ్రూపులు కలిపి పని చేస్తే ఛాన్స్ ఉంటుంది, లేకపోతే గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ట్రై చేయొచ్చు. కాంగ్రెస్ కి ఎడ్జ్ ఉంది కానీ ఆయన ట్రై చేయొచ్చు. కానీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు అమిత్ కి టికెట్ అడుగుతున్నారు, టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఫ్యామిలీలో ఒకరే కదా, ఫ్యామిలీ ఒకటే కదా, ఆయనకు ట్రై చేయొచ్చు. అమిత్ రెడ్డి గారిని అడుగుతున్నారు, ఆయన గిట్ట విల్లింగ్ ఉన్నాడు. సో ఆయనకి ఇచ్చినా గానీ ఈయన హ్యాండిల్ చేస్తాడు కాబట్టి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ కి ఛాన్స్ ఉందంటారు, ఎందుకంటే నల్గొండ కూడా క్లీన్ స్వీప్ చేసింది. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే బాస్, క్యాండిడేట్ సెలెక్షన్ అనేది కాంగ్రెస్ కి మేజర్ రోల్ ప్లే చేస్తుంది. క్యాండిడేట్ సెలెక్షన్ కనుక వీళ్ళకి ప్రాపర్ గా చేయకపోతే ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు మీకు ఇందాక 9 అన్న కదా, వాళ్ళు అక్కడి నుంచి 6 గిట పడిపోవచ్చు, వాళ్ళు 12 కి గిట వెళ్ళొచ్చు. ఇప్పుడు 9 నుంచి +3 వెళ్ళొచ్చు, -3 గిట వెళ్ళొచ్చు. అండ్ ఈ +or-3 అనేది క్యాండిడేట్ సెలెక్షన్ మీద ఆధారపడి ఉంటుంది. క్యాండిడేట్ సెలెక్షన్ అనేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. నల్గొండ అయితే ఏం చెప్తారు? నల్గొండ అయితే వాళ్ళు ఇక్కడ పటేల్ రమేష్ రెడ్డి అడుగుతున్నారు, అట్ ద సేమ్ టైం జానారెడ్డి గారు అడుగుతున్నారు. ఇద్దరిట్లలో ఎవరికి ఇస్తారు, ఏ గ్రూప్ పని చేస్తారు అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే కాంగ్రెస్ ఇప్పుడు బీజేపీ పటేల్ రమేష్ రెడ్డికి ఇస్తే కాంగ్రెస్ ఈ 3 గ్రూపులు పని చేయాలి. అట్లాంటి అవకాశం ఉందా? అంటే ఇప్పుడు అంతా కొంత కలిసి ఉన్నట్టుగానే ఉన్నారు కదా. కలిసి ఉన్నట్టుగా ఉంటారు గ్రౌండ్ లో ఉండరు కదా, లోపల ఉండరు కదా. ఓకే, ఇప్పుడు సరే ఓవరాల్ గా చెప్పాలంటే కాంగ్రెస్ కి ఉందా లేకపోతే? కాంగ్రెస్ కి ఎడ్జ్ ఉంది, కానీ లాస్ట్ మినిట్ లో టర్న్ చేయొచ్చు. ఎందుకంటే అక్కడ బీఆర్ఎస్ గిట్ట కొంత డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసినాయి. ఓకే, నెక్స్ట్ నిజామాబాద్ బీజేపీకి ఎడ్జ్ ఉంది. మాకున్న ఇంటర్నల్ సోర్సెస్ మాత్రం కవిత కంటెస్ట్ చేయదు అని చెప్తున్నారు, ఆమె చేయదు అని చెప్తున్నారు. అండ్ మమ్మల్ని అడిగినప్పుడు గిట్ట సేఫ్ కాదని చెప్పినాం. కాంగ్రెస్ ట్రై చేయొచ్చు,
నిజామాబాద్ వరకు అయితే కాంగ్రెస్ ట్రై చేయొచ్చు. కానీ ఇప్పుడు అంటే బీజేపీ అప్పుడు బీజేపీకి ఒక వేవ్ లో ఎడ్జ్ గెలిచింది అక్కడ అరవింద్. అంటే అప్పుడు 19లో ఒకటి బాస్, 19లో మనం 3 ఈక్వేషన్స్ చూసుకోవాలి. ఒకటి సెంట్రల్ లో మోడీ ఫేస్ ఉన్నది, ఇంకొకటి 200 మంది ఎంతో మంది టర్మరిక్ ఫార్మర్స్ పోయి నామినేషన్ వేసినారు. ఆయన వాళ్ళందరూ కలిసి 1,20,000 వరకు వాళ్ళు ఓట్లు స్ప్లిట్ చేసినారు. అండ్ అక్కడ కాంగ్రెస్ నాన్ లోకల్, మదియాష్కి గారు అక్కడ నాన్ లోకల్, నిజామాబాద్ కి సంబంధించి 2 సార్లు అయినా ఎంపీగా అయినా కానీ ఆయన అక్కడ నాన్ లోకల్. లోకల్ కాంగ్రెస్ కి డి శ్రీనివాస్ గారికి కనెక్షన్స్ ఉండడము, సో అట్లా మల్టిపుల్ ఈక్వేషన్స్ అక్కడ మ్యాచ్ అయినాయి. కానీ ఓవర్ ఏ టైం అరవింద్ గారు కొంచెం పికప్ అయినారు, పార్టీని గిట్ట పికప్ చేసుకున్నారు, 2 ఎమ్మెల్యేలు గెలుచుకున్నాడు, ఆయన గిట్ట నేరో ఎడ్జ్లో వెళ్ళిపోయాడు. సో ఈయన సొంతంగా అయితే ఈయన డెవలప్ చేసుకున్నాడు, పార్టీని గిట్ట డెవలప్ చేసినాడు. సో ఛాన్స్ ఉన్నది, బీజేపీకి ఎడ్జ్ ఉన్నది. అంటే లాస్ట్ టైం లాగా కాంగ్రెస్ మీద డిపెండ్ కావాల్సిన అవసరం లేదు. పెద్దపల్లి కాంగ్రెస్ ఎట్లా హౌ అంటే అక్కడ మీకు కోల్ బెల్ట్ మొన్న జరిగిన యూనియన్ ఎలక్షన్ బెస్ట్ ఎగ్జాంపుల్. అంతేనా? ఇంకొకటి ఇక్కడ 2 గ్రూపులు, ఇక్కడ మనం పెద్దపల్లిని 2గా స్ప్లిట్ చేయొచ్చు, ఆదిలాబాద్ స్ట్రెచ్, కరీంనగర్ స్ట్రెచ్. కరీంనగర్ స్ట్రెచ్ లో మనకు మంతని, పెద్దపల్లి ఈ సెగ్మెంట్స్ ఉన్నాయి. ఈ సెగ్మెంట్స్ అయితే కాంగ్రెస్ పట్టు బాగున్నది. అటు వెళ్తే మనకు బెల్లంపల్లి, మంచిర్యాల, చెన్నూరు కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. మొన్న వివేక్ గారి గిట్ట జాయిన్ కావడం కొంత అడ్వాంటేజ్లు ఉన్నాయి. సో కాంగ్రెస్ అడ్వాంటేజ్. సికింద్రాబాద్ ప్రస్తుతానికైతే బీజేపీ ఉన్నది, కానీ బీజేపీ గిట్టి ఇక్కడ టఫ్ ఫైట్ ఉంది. ఒకవేళ కాంగ్రెస్ కనుక ప్రాపర్ క్యాండిడేట్ ని నిలబెట్టగలిగితే ఇక్కడ బీజేపీకి టఫ్ ఫైట్ ఉంటుంది. ఆయన మీద కొంత పార్టీల వ్యతిరేకత ఉన్నది, పబ్లిక్ లో గిట్ట ఆయన కిషన్ రెడ్డి గారి మీద కొంత వ్యతిరేకత ఉన్నది. అధ్యక్షుడు ఉన్నాడు, ఆయన ఓడిపోతే ఎట్లా? కేంద్ర మంత్రి ఎవరైనా ఉండొచ్చు బాస్, సీఎం ఓడిపోలే, అంతేనా? ఎన్టీ రామారావు ఓడిపోలే, సీఎం ఉండే. సో ఎవ్రీథింగ్ కెన్ హ్యాపెన్. ఆయన పార్టీ అంటే ఎందుకు, ఏంటి వ్యతిరేకత అక్కడ? ఒకటి ఆయన అవైలబుల్ గా ఉండడని. కేంద్ర మంత్రి కదా, ఉండొచ్చు బాస్. నువ్వు మల్టిపుల్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు మల్టిపుల్ ఈక్వేషన్స్ గిట్ట మీరు ఫుల్ఫిల్ చేయాలి కదా. పబ్లిక్ నీ దగ్గరకు వస్తారు, ఎక్కడైనా వస్తారు. అట్లా ఇప్పుడు అక్కడ ఏంటి, కాంగ్రెస్ కి అవకాశం ఉంది? కాంగ్రెస్ ట్రై చేయొచ్చు, అంటే అట్లని గిట్ట చెప్పలేను. బీజేపీకి ఎడ్జ్ ఉన్నది, కానీ కాంగ్రెస్ ట్రై చేయొచ్చు. ఇంకొకటి ఎస్సీ క్లాసిఫికేషన్ వల్ల ఇక్కడ మాలా సామాజిక వర్గం హైదరాబాద్ అర్బన్ ఏరియాలలో మాలా సామాజిక వర్గం చాలా స్ట్రాంగ్ ఉంటుంది, రూరల్లో మాదిగ సామాజిక వర్గం స్ట్రాంగ్ ఉంటుంది. ఎస్సీ క్లాసిఫికేషన్ అనేది మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన అంశం, అంటే వాళ్ళకు ప్లస్ అయ్యేది. అండ్ దీనికి వ్యతిరేక ఎస్సీ క్లాసిఫికేషన్ కి మాలా కమ్యూనిటీ అగేన్స్ట్కి వెళ్తుంది మోస్ట్ ఆఫ్ ద టైం. ఇక్కడ వీళ్ళు ఉండడము ఈయన ఓడగొట్టడానికి ఆ కమ్యూనిటీ గిట్ట ట్రై చేస్తారు. సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో కొంత క్రిస్టియన్ కమ్యూనిటీ కూడా ఎక్కువ ఉన్నది అది, కానీ అంత ఓటింగ్ ని డామినేట్ చేసేంత స్ట్రాంగ్ కాదు. ఉన్నది, వాళ్ళ ఓట్ షేర్ గిట్ట కొంత ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు. కానీ ఇక్కడ మైనారిటీ సెగ్మెంట్స్ మనకు చాలా డామినేట్ చేస్తారు. లైక్ 20-22% వాళ్ళు మైనారిటీ. కాంగ్రెస్ లో ఎవరికి సీట్ ఇస్తే ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది అక్కడ? అంటే కాంగ్రెస్ లో ప్రస్తుతానికి అయితే ఏం క్యాలిక్యులేషన్స్ లేవు, ఎవరు వచ్చి మేము కంటెస్ట్ చేస్తామని గిట్ట ఎవరు అనలేదు. కానీ అంజన్ కుమార్ యాదవ్ కాకుండా వేరే వాళ్ళకి ఇవ్వడంలో అడ్వాంటేజ్ ఉంది. ఆయన ఆల్రెడీ నెగిటివ్ ఉందా? నెగిటివ్ ఏం లేదు, న్యూట్రల్ పర్సన్, మంచోడు, బోలాబాలా ఆద్మీ. అంజన్ కుమార్ యాదవ్ కొంచెం బోలాబాలా ఆద్మీ, కాకపోతే క్యాండిడేట్ ని కొంత అసర్టివ్ పాలిటిక్స్ చేయగలగాలి. వాళ్ళ అబ్బాయి రెడీ ఉన్నట్టు, ఆయనతో వర్కౌట్ అనిల్ తోటి కాదు, సమ్ న్యూ ఫేస్ అయితే వాళ్ళు తీసుకోవాలి. వరంగల్ వచ్చేసరికి వరంగల్ కాంగ్రెస్ ఎట్లా? డ్యూరింగ్ ఇట్ అండ్ ఆఫ్టర్ ఇట్ వాళ్ళు జాయినింగ్స్ పెరిగినాయి. నెక్స్ట్ జహీరాబాద్ మొన్నటిదాకా ట్రయాంగిల్ లో ఉండే, కానీ అక్కడ బీఆర్ఎస్ డౌన్ఫాల్ బీజేపీకి అండ్ కాంగ్రెస్ కి షిఫ్ట్ అవుతుంది. జహీరాబాద్ ని మనం 2 సెగ్మెంట్లుగా తీసుకుంటే, కింద సెగ్మెంట్లో అంటే మెదక్ సెగ్మెంట్లో కాంగ్రెస్కి ఎడ్జ్ ఉంది, కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉంటుంది, కానీ కాంగ్రెస్కి ఎడ్జ్ ఉంటుంది. మన నిజామాబాద్ సెగ్మెంట్లో మాత్రం బీజేపీకి ఎడ్జ్ ఉంది, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది, అక్కడ బీజేపీకి ఎడ్జ్ ఉంది. కింద కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉంటుంది, కానీ కాంగ్రెస్కి ఎడ్జ్ ఉంది. ఇక్కడ మన ఓవరాల్ గెలిచేది ఏంటి? ఓవరాల్ గా కాంగ్రెస్ కి ఎడ్జ్ ఉంది, బీజేపీ ట్రై చేయొచ్చు, బీఆర్ఎస్ అయితే టఫ్. అంటే అక్కడ ట్రయాంగిల్ పోటీ ఉండదు, ట్రయాంగిల్ ఉండదు. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది, కాంగ్రెస్ కి ఎడ్జ్ ఉంది, బీజేపీ ట్రై చేయొచ్చు. ఓకే, ఓవరాల్ గా అయితే ఒకటి హైదరాబాద్ తీసేస్తే మిగిలిన 16 స్థానాల్లో మోస్ట్ ఆఫ్ ద టైం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది. కాంగ్రెస్ ఎన్ని సీట్లు కొట్టొచ్చు? ఇప్పుడున్న పొజిషన్ లో వాళ్ళు 9. అంటే ఇంకా పుంజుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా పుంజుకోవచ్చు. వాళ్ళ బేసికల్గా ఏంటంటే వాళ్ళకి క్యాండిడేట్ సెలెక్షన్ ఇంపార్టెంట్. వాళ్ళు క్యాండిడేట్ సెలెక్షన్ కనుక ప్రాపర్ గా చేయగలిగితే
వాళ్ళు సక్సెస్ అక్కడనే దొరికిపోతుంది. ఒక మాటలో చెప్పాలి క్యాండిడేట్ సెలెక్షన్ అంటే ఎట్లా చెప్తారు? ఇట్లాంటి క్యాండిడేట్ అయితే మోస్ట్ ఆఫ్ కాన్స్టిట్యున్సీకి డిఫర్ అవుతుంటది. కాన్స్టిట్యున్సీకి ఈక్వేషన్స్ అలాగ ఉంటాయి, ఈక్వేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి, పొజిషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. మళ్ళీ అక్కడ చాలా మటుకు బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసే వాళ్ళు కావాలి, ఈ గ్రూప్స్ అన్నిటిని న్యూట్రలైజ్ చేయగలగాలి. సో కాన్స్టిట్యున్సీ టు కాన్స్టిట్యున్సీ డిఫర్ అవుతుంటాయి. సో క్యాండిడేట్ సెలెక్షన్ అనేది వాళ్ళకి తెలుసు. ఏఐసిసి అన్నాక వాళ్ళు అంతా గ్రౌండ్ వర్క్ చేసుకుంటారు. వాళ్ళు విన్నబిలిటీని ప్రయారిటైజ్ చేసుకోవాలి. ఓవర్ కాన్ఫిడెన్స్గా పోయి ఎవరు నిలబెట్టినా మేము గెలుస్తామన్న యాంగిల్లో పోకుండా ఈ క్యాండిడేట్ అయితే గెలవగలుగుతాడు అన్న అసెస్మెంట్ అనేది వాళ్ళు ఇంటర్నల్గా చేసుకోవాలి. అట్లయితే వాళ్ళకి ఛాన్స్ ఉంది. ఓకే, ఓవరాల్గా రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్న పరిపాలన ఎట్లా ఉందంటే ఏం చెప్తారు? ఇప్పుడైతే ఓకే 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 జనాలు ఇంకా ఆస్పిరేషన్స్ ఇంకా ఉన్నాయి. సో ఆయన ఇట అదే దిశగా వెళ్తున్నారు. సో హోప్ఫుల్ ఆయన మంచి పరిపాలన ఇస్తాడు అనుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఒక 2 వర్షన్స్ రన్ అవుతున్నాయి. ఏపీలో ఎట్లయితే వర్షన్స్ రన్ అవుతున్నాయో తెలంగాణలో కూడా 2 వర్షన్స్ రన్ అవుతున్నాయి. ఆఫ్టర్ ఎంపీ ఎలక్షన్స్ కేసీఆర్ చక్రం తిప్పుతాడు, గవర్నమెంట్ని కూల్చేస్తాడు. ఇంకో వర్షన్ ఏంటంటే ఆఫ్టర్ ఎంపీ ఎలక్షన్స్ గులాబీ పువ్వు రెక్కలన్నీ రాలిపోయి ఓన్లీ తొడిమే మిగులుతుందని. బాస్ ఇక్కడనైతే గేమ్ అయితే కేసీఆర్ గారు అయితే స్టార్ట్ చేయరు, రేవంత్ రెడ్డి గారికి స్టార్ట్ చేయరు. ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్కి ఇక్కడ క్రెడిబిలిటీ ఇంపార్టెంట్, క్రెడిబిలిటీ ఎస్టాబ్లిష్ చేయడం ఇంపార్టెంట్. ఇంకొకటి వాళ్ళు స్ట్రెంగ్తెన్ కావాలి. 64 అంటే ఎడ్జ్లో ఉన్నారు. ఇక్కడ మీరు బీజేపీని నెగ్లెక్ట్ చేసినారు. బీజేపీ గిట్ట ట్రై చేస్తారు. బీజేపీకి కనుక బీఆర్ఎస్ కంటే ఎక్కువ ఎంపీ సీట్లు వస్తే మాకు బీఆర్ఎస్ అవసరం లేదు, మేమే డైరెక్ట్గా దిగుతాం అనే ఛాన్సెస్ గిట్ ఉంటాయి. సో అప్పుడు బీజేపీ డైరెక్ట్గా దిగడం వల్ల 2 పార్టీస్కి థ్రెటే కదా. ఇంకొకటి మీరు వీక్లీ వన్స్ 2 వీక్స్కి ఒకసారి గవర్నమెంట్ కూలిపోతుంది అని న్యూస్ క్రెడిబిలిటీ మీద పడుతుంది. అది మామూలుగా పబ్లిక్ లో ఎవరో ఒకరు అన్నారంటే నెగ్లిజిబుల్. బట్ సంజయ్ లాంటి వ్యక్తి డైరెక్ట్ వాళ్ళు నేతలు, కీలకమైన నేతలు బీఆర్ఎస్ వాళ్ళు కూడా అంటున్నారు ఎన్ని రోజులు ఉంటుంది ప్రభుత్వం అనే వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనికి కొంత ఇంపార్టెన్స్ వచ్చింది. వాళ్ళు ఒకవేళ మాక్సిమం ఎంపీస్ గెలిస్తే వాళ్ళకు బీఆర్ఎస్ ని డ్యామేజ్ చేయడం వల్ల వాళ్ళకి పెద్ద ఒరిగేది ఏం లేదు. కానీ బీఆర్ఎస్ ని మాత్రం అట్లా వదిలేయడం కాంగ్రెస్ కి థ్రెటే. గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ ఏం ఆలోచిస్తుందంటే 14లో కేసీఆర్ ఇదే సేమ్ ఎమ్మెల్యేలను గుంజడము 14లో చేసిండు, 18లో చేసిండు. ఒకవేళ ఇప్పుడు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి గిట్ట చేస్తే ఇది ఒక కల్చర్ గా మారుతుందని వాళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ ఇంకొక రాజకీయ విశ్లేషణ పరంగా చెప్పాలంటే గురువు నేర్పిన విద్య అంటారు. ఇప్పుడు ఆయన లాగున్నాడు కదా అంటారు. ఇప్పుడు ఇష్యూ ఏంటంటే ఇలా కాంగ్రెస్ పవర్లు ఉంది, పవర్లో లేనప్పుడు కాంగ్రెస్ ని ఈజీగా డ్యామేజ్ చేయొచ్చు. పవర్లు ఉన్నది కాబట్టి కాంగ్రెస్ ని ఎవరు ఏం చేయలేరు. పవర్లో లేనప్పుడు కాంగ్రెస్ ఎంత వీక్ ఉన్నదో మీకు బి తెలుసు. 18, 21 అక్కడి నుంచి వాళ్ళు రీగైన్ అయినారు. సో వీళ్ళ ఆ కల్చర్ని కాంగ్రెస్ పార్టీ ఎంకరేజ్ చేస్తుందని నేను అనుకోను. ఒకవేళ ఎంకరేజ్ చేయాల్సి వస్తే బై ఎలక్షన్స్కి వెళ్ళండి, పార్టీ ఇంకా వీక్ అయిపోతుంది. బీఆర్ఎస్ బై ఎలక్షన్స్ సైమల్టేనియస్ గా బై ఎలక్షన్స్కి వెళ్ళడం వల్ల బీఆర్ఎస్ ని దెబ్బ మీద దెబ్బ కొట్టొచ్చు కదా. అండ్ బీఆర్ఎస్ గిట ప్రస్తుతానికి అయితే గవర్నమెంట్ ని పడేసే ఆలోచన వాళ్ళకి లేదు. ఎందుకంటే మెర్సిలెస్ గా వీళ్ళు వస్తే ఏడో ఒక లూప్ తీస్తే ఇప్పుడు చంద్రబాబుని వేసినట్టే ఇక్కడ వాళ్ళని గిట్ట వేయడానికి ఆస్కారం ఉన్నది కాబట్టి సో వీళ్ళు గిట్ట వాళ్ళు భయపడతారు, వీళ్ళు గిట్ట చేయడానికి ఇంట్రెస్ట్ లేదు. వాట్ అబౌట్ బీజేపీ ఇక్కడ ఎక్స్పాండ్ బీజేపీకి మొదటి నుంచి ఉన్నది ఏంటి, దక్షిణ భారతంలో పాగా వేయాలని వాళ్ళది ఉన్నది. కానీ ఫలించట్లేవే వాళ్ళ ఆశలు. బండి సంజయ్ అధ్యక్షుడు ఉన్నప్పుడు ఒక లైట్ గా ఇట్లా వేవ్ ఇట్లా వస్తున్నదాన్ని కిషన్ రెడ్డి అధ్యక్షుని చేసి ఇట్లా డౌన్ చేశారు. అంటే ఆ ఈక్వేషన్ ఏంటో నాకు అర్థం కాలేదు, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే బీజేపీ థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్ తీసుకోరు సౌత్ ఇండియాకి వచ్చేటప్పటికి. అది వాళ్ళకి మేజర్ ప్రాబ్లం. ఇప్పుడు ఒక ఎక్స్పర్ట్ని అడిగి ఇక్కడ ఇష్యూ ఏముంది, ఈక్వేషన్స్ ఏం జరుగుతున్నాయి, నాన్ పొలిటికల్ అంటే పాలిటిక్స్ లో లేడు కానీ పాలిటిక్స్ ని దగ్గర నుంచి చూసే వ్యక్తులని వీళ్ళు ఒపీనియన్స్ తీసుకోవడం వల్ల కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ అప్పుడున్న ఇంటర్నల్ ఇన్సైడ్ పార్టీ అండ్ అవుట్ సైడ్ పార్టీ చాలా ఈక్వేషన్స్ జరిగినాయి కాబట్టి కర్నూలు సాగుకు 100 కారణాలు అన్నట్టు బండి సంజయ్ తీసేయడానికి 100 కారణాలు. ఆ పార్టీ పతనానికి ఎందుకంటే ఎక్కువ సీట్లు గెయిన్ చేసేది బీజేపీ. బండి సంజయ్ అనుకుంటే ఇప్పుడు వచ్చింది దానికంటే మాకు అప్పుడున్న ఇన్ఫర్మేషన్ గిట్ట వాళ్ళు 25 కంటే ఎక్కువ దాటకపోతుంది. వాళ్ళకు బీజేపీ దాటకపోయినా నీకు చాలా నియోజకవర్గాల్లో ఓట్లు గెలిచే అవకాశం ఉండేది కదా. అంటే బీజేపీ అక్కడ ఒక మిస్టేక్ చేసింది అనుకోవచ్చు. అంటే బీజేపీ వాళ్ళు ఆలోచించిన విధానం ఏంటంటే మేము యాంటీ ఇన్కంబెన్సీ డెవలప్ చేసినాము, ఒకవేళ మేము సెట్ బ్యాక్ అయితే మళ్ళీ మా సైడ్ నుంచి వచ్చిన ఓటర్లు కాంగ్రెస్ దిక్కు పోకుండా
బీఆర్ఎస్ దిక్కి వెళ్తుంది. ఎందుకంటే బీజేపీ అండ్ కాంగ్రెస్ అనేది బైపోలార్ వరల్డ్. నార్త్ లో ఉన్నాడు సౌత్ కి రాడు, సౌత్ లో నార్త్ పోల్ లో ఉన్నాడు సౌత్ పోల్ కూడా అన్న ఈక్వేషన్ వాళ్ళు ఆలోచించినారు. అది బ్లండర్ మిస్టేక్, బూమరంగ్ అయింది. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే బండి సంజయ్ని తీయడం వాళ్ళు అఫీషియల్ గా యాక్సెప్ట్ చేసినారు. నేను బీఆర్ఎస్ కి సపోర్ట్ చేస్తున్నా వాళ్ళు ఏమంటారు అఫీషియల్ గా యాక్సెప్ట్ చేసినట్టు అయిపోయింది. అట్లా అన్అఫీషియల్ కాదు, అఫీషియల్ కాదు, అట్లా యాక్సెప్ట్ చేసినట్లుగా అయిపోయింది. ఎట్ ద సేమ్ టైం కిషన్ రెడ్డి గారిని బండి సంజయ్ గారిని మార్చినప్పుడు వాళ్ళు దాన్ని చెప్పగలగాలి, మేము ఎందుకు మార్చున్నామో వాళ్ళు జస్టిఫికేషన్ ఇచ్చేది ఉండే. అది ఇవ్వకపోవడం ఎవరు కాళీబుర్ర దయ్యాల కార్ఖానా అన్నట్టు ఎవరికి నచ్చినట్టు వాడు రాసుకున్నాడు. కిషన్ రెడ్డి అధ్యక్షుడు అయిన తర్వాత బీజేపీ పరిస్థితి ఏ విధంగా ఉంది? రేపు ఎంపీ ఎలక్షన్ లో ఎట్లా పర్ఫామ్ చేయబోతుంది? బీజేపీ కిషన్ రెడ్డి ఉన్నాడా బండి సంజయ్ ఉన్నాడా అని మ్యాటర్ కాదు. బీజేపీ అనేది కార్యకర్తల పార్టీ. కార్యకర్తలు ఎంత ఊపు మీద ఉన్నారు అనేది ఇంపార్టెంట్. ఆ ఊపు మోడీ ఫేస్ తోటి వస్తుంది. అసెంబ్లీ ఎలక్షన్ లో ఇక్కడ లోకల్ ఈటల రాజేందర్ ముఖము ఎవరి ముఖం అన్నా చూసి ఇక్కడ ఎలక్షన్ కి వెళ్లాల్సి వస్తుంది. ఎందుకంటే స్టేట్ ఎలక్షన్ కాబట్టి, సెంట్రల్ ఎలక్షన్ కాబట్టి వీళ్ళకి అది అవసరం లేదు. మోడీ ఫేస్ బీజేపీ కార్యకర్త, ఈ రెండు ఈక్వేషన్లు అట్ ద సేమ్ టైం రామ్ మందిర్, ఈ మూడు ఈక్వేషన్స్ వాళ్ళకు ఇప్పుడు ప్లస్ అవుతుందా రామ్ మందిర్ ప్రతిష్టాపన? అయోధ్యది వాళ్ళకి ఎడ్జ్ ఇస్తుంది. కాకపోతే ఇప్పుడు రిపోర్ట్స్ అయితే ఇప్పుడు తీసుకోము, ఎందుకంటే అది ఇప్పుడు రీచ్ అవుట్ పీరియడ్ లోనే ఉన్నది కాబట్టి కన్వర్షన్ పీరియడ్ లో తీసుకోవాలి. అంటే ఏ ఇష్యూ అన్న దాని ప్రభావం ఎప్పుడు ఉంటుంది అంటే రీచ్ అవుట్ టైంలో మనం అడిగినాం అనుకోండి ఖచ్చితంగా అది వస్తుంది, పాజిటివ్గా వస్తుంది. అట్లా రాకుండా జెన్యున్ గా రావాలంటే మీరు కన్వర్షన్ టైంలో తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు నేషనల్ పాలిటిక్స్ విషయానికి వస్తే ఇండియా కూటమి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది, ఎట్టి పరిస్థితుల్లో మోదీ గవర్నమెంట్ని దించాలి ఇదని చెప్పి అన్ని పార్టీలు కూటమిగా ఇండియా కూటమి అని చెప్పి వాళ్ళు పోరాటం చేస్తున్నారు. రాహుల్ గాంధీ కూడా 2.0 భారత్ జోడో స్టార్ట్ చేసింది, న్యాయ యాత్ర పేరు. ఎట్లా ఉండబోతుంది నేషనల్ పాలిటిక్స్? సార్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మాత్రం మోడీ థర్డ్ టైం వస్తాడు. ఏంటి రీజన్స్? సార్ వాళ్ళకి ఒకటి ఏంటంటే వాళ్ళు స్ట్రాటజిక్గా వెళ్తున్నారు, అండ్ ఎట్ ద సేమ్ టైం వాళ్ళు ఆర్గనైజేషనల్లీ బీజేపీ చాలా స్ట్రెంగ్ అయితే వస్తుంది. ఉదాహరణకు గెలవరు అనుకున్న ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ఎట్లా స్వీప్ చేసినారు. మధ్యప్రదేశ్ డైనామిక్స్ అయితే 160 వరకు వెళ్ళింది. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ అప్పుడు బీజేపీ గెలవడానికి ఆస్కారం ఉన్నది. ఒకవేళ రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ కనుక గవర్నమెంట్ కాంగ్రెస్ కి ఫేవర్ గా వచ్చి ఉంటే ఈక్వేషన్స్ మారడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఇండియన్ అలయన్స్ అనేది అంత పాజిటివ్ అయితే లేదు. అంటే వీళ్ళు అంటే సీట్లు పెంచుకుంటారా, ఉన్న సీట్లను పోగొట్టుకుంటారా? అంటే మొన్న మేము తీసుకున్న రిపోర్ట్ లో మాత్రం మన బీజేపీకి ఇండియా అలయన్స్ లో 360 వస్తున్నాయి వితౌట్ రామ్ మందిర్ ఎఫెక్ట్, అండ్ కాంగ్రెస్ కి 145, అదర్ పార్టీస్ కి 40. ఓకే, ఇప్పుడు మాక్సిమం ఏదైతే పెద్ద రాష్ట్రాలు ఉన్నాయో ఆ పెద్ద రాష్ట్రాల్లో బీజేపీ అంటే ఎక్కువ ఎంపీ సీట్లు ఉన్న స్టేట్లలో బీజేపీ అధికారంలో ఉంది. సో ఎట్ ద సేమ్ టైం దక్షిణ భారతదేశంలో కొంచెం మిక్స్డ్గా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఉంది. నెక్స్ట్ మణిపూర్ ఇష్యూస్ బీజేపీకి బూమరంగ్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ కేరళలో ఆర్ఎస్ఎస్ కొంచెం భావజాలం చూపించినప్పటికీ అక్కడ కమ్యూనిస్టు ఇది ఉంటుంది. గోవా ఒకటే కాబట్టి పెద్ద ఇది తీసుకోవడానికి లేదు. కాంగ్రెస్కి సపోర్ట్ తమిళనాడు, తెలంగాణలో ఎట్లాగూ కాంగ్రెస్ ఇది ఉంది. బీజేపీ మిగతాది కొట్టే అవకాశం ఉంది, ఆ టైప్లో ఉంది. ఇప్పుడు ఒకవేళ ఏపీలో ఏది గెలుస్తుందో ఇప్పుడైతే చెప్పలేము. సో ఒకవేళ ఏది గెలిచినా బీజేపీకి అనుకూలంగా అవుట్ సైడ్ నుంచి వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఏపీ ప్రాబ్లం లేదు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, టు సమ్ ఎక్స్టెంట్ ఉత్తరప్రదేశ్ లో 80 ఉన్నాయి, 75 వరకు గెలవడానికి ఆస్కారం ఉన్నది. ఈ స్టేట్స్ మాత్రం కంప్లీట్ స్వీప్ చేస్తారు. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ ఈ సెగ్మెంట్స్ మాత్రం స్వీప్ చేస్తుంది. ఎడ్జ్ మాత్రం మనకు ఇక్కడ దొరుకుతుంది. మన ఒడిశా అండ్ వెస్ట్ బెంగాల్లో ఎడ్జ్ దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. మొన్నటి కంటే కొంత ఒక 4-5 సీట్లు పెంచుకోవడానికి ఆస్కారం ఉన్నది. తెలంగాణలో సేమ్ పొజిషన్ ఉండొచ్చు, డిగ్రేడ్ కావచ్చు, అప్గ్రేడ్ కావచ్చు. మహారాష్ట్రలో వాళ్ళకి ఎడ్జ్ దొరుకుతుంది. వాళ్ళు అప్పుడు లాస్ట్ టైం వాళ్ళు ఏం చేసినారంటే ఇండియా అలయన్స్ అనేది బీజేపీ అలయన్స్, బీజేపీ తోటి వేరే పార్టీస్ వస్తున్నాయన్న ఆ టర్మ్ ని చేంజ్ చేయాలనుకొని శివసేనకి ఎక్కువ సీట్లు ఇచ్చినారు. ఈసారి శివసేనలో ఫ్యాక్షన్ మాత్రమే మన ఏక్నాథ్ షిండే ఫ్యాక్షన్ ఒకటే వీళ్ళతో ఉంటున్నది కాబట్టి తక్కువ సీట్లు వాళ్ళకి ఇచ్చి బీజేపీ డైరెక్ట్ వెళ్ళడానికి ఛాన్స్ ఉన్నది. అండ్ మహారాష్ట్రకి వచ్చేటప్పటికి ఎంఐఎం ఔరంగాబాద్ గెలిచింది, ఇమ్తియాజ్ జలీల్ ఈసారి ఆయన ఓడిపోతాడు. అండ్ అక్కడ లోకల్లా సెకండ్ ప్లేస్ వచ్చిన వ్యక్తి
మళ్ళీ గెలుస్తాడు. బీఆర్ఎస్కి వచ్చిండు, ఆయన అయిపోయింది. సో అది ఇప్పుడు బీజేపీ గెలవడానికి ఆస్కారం ఉన్నది. ఔరంగాబాద్ మేజర్గా అయితే ఎన్ని సీట్లు వస్తాయి ఈసారి? 360 వరకు వస్తాయి సార్ బీజేపీ అంటే ఎన్డీఏ అలయన్స్ లో 360 వస్తాయి. లాస్ట్ టైం ఎన్డీఏ అలయన్స్ కి 353 వచ్చినాయి. ఈ 353లో 303 మాత్రమే బీజేపీ, మిగిలిన 50 అలయన్స్ వాళ్ళే ఉండే. మనకు బీహార్ లో నితీష్ పార్టీ, మళ్ళా మహారాష్ట్రకి వచ్చేటప్పటికి వీళ్ళు శివసేన, ఇట్లాంటి సెగ్మెంట్స్ వాళ్ళు 50 వరకు డామినేట్ చేసినారు. కానీ ఈసారి 260లో 340, 345 వరకు బీజేపీ ఉన్నాయి. అంటే గతంతో పోలిస్తే పుంజుకున్నట్టే. 290 చేంజ్ ఎంతో వచ్చినట్టు, 303 వచ్చినట్టు. ఇలా ఈసారి పుంజుకున్నట్టు 30 పుంజుకున్నట్టు. అండ్ ఇది ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని రామ్ మందిర్ ఇనాగరేషన్ కంటే ముందు మాట. ఇప్పుడు ఇంకా పెరుగుతాయి. కానీ దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం టు డూ సర్వే కాబట్టి మేము ఆగినాము. సరే, సర్వే ఇట్లాంటి సినారియో, ఇట్లాంటి ఒక పెద్ద ఇన్సిడెంట్, దేశవ్యాప్తంగా ఇంపాక్ట్ కలిగించే ఇన్సిడెంట్ జరిగినప్పుడు, లైక్ రామ్ మందిర్ ప్రతిష్టాపన, ఎందుకంటే గల్లీలో ఇది చేశారు కాబట్టి, ఈ ఇంపాక్ట్ ఏ విధంగా ఉండబోతుంది? అంటే ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో? సార్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, రామ్ మందిర్ అనేది సపరేట్ ఇష్యూ. బీజేపీ దాన్ని ఎంత ఎండోస్ చేసుకున్నా కానీ రీచ్ అవుట్ ప్రాపర్గా ఉంది. రామ్ మందిర్ ఇనాగరేషన్, రామ్లల్లా ఇనాగరేషన్ అనేది రీచ్ అవుట్ ప్రాపర్గా ఉంది. కాకపోతే ఇది ఎంతవరకు కన్వర్ట్ అవుతుంది అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. కానీ నార్దర్న్ బెల్ట్ లో మాత్రం కన్వర్షన్ రేట్ 100% ఉంటుంది. రీచ్ అవుట్ ఈజ్ ఈక్వల్ టు కన్వర్షన్ అని ఇటే చెప్పొచ్చు. కానీ సదర్న్కి వచ్చేటప్పటికి కొంత అది ఎంతవరకు ప్రభావం చేస్తుంది అనేది మనము ముందుగా తెలుసుకోవాలి. ఇప్పుడైతే దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం టు నో. దాన్ని మనం ఏదో ఏమంటారు, ఒక హైపోథెటికల్ గా చెప్పొచ్చు, కానీ గ్రౌండ్ రియాలిటీని కరెక్ట్ గా చెప్పలేము. హైపోథెటికల్ గా ఏమన్నా చెప్పొచ్చు, పర్ఫెక్ట్ గా మాత్రం చెప్పలేము. ఓకే, అవుట్ రైట్ గా ఇప్పుడైతే బీజేపీకి ఇండియా కూటమికి ఆశలు గల్లంతైనట్టే. అంతే, 145 ఇప్పుడున్న అంటే ఎందుకు ఇండియా కూటమి ప్రజల్లోకి వెళ్ళలేకపోయింది అంటే ఏం చెప్తారు సార్? ఒకటి, వాళ్ళు లాంగ్ టర్మ్ వాళ్ళు గవర్నమెంట్లు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ. ఎట్ ద సేమ్ టైం బీజేపీ స్ట్రెంగ్తెన్ కావడం వాళ్ళని చాలా వీక్ చేసింది. బీజేపీ ఆర్గనైజ్డ్ వేలా పోయింది, లీడర్షిప్ అప్రోచ్ కాకుండా. వాళ్ళు మీరు చూస్తే ఉత్తరప్రదేశ్ మొన్న సెకండ్ టైం గెలిచినప్పుడు 70 నుంచి 80 మంది సిట్టింగ్లను మార్చారు. సో ఇట్లాంటి వాళ్ళు బోల్డ్ స్టెప్స్ బీజేపీ తీసుకోగలుగుతుంది, కాంగ్రెస్ తీసుకోలేదు. అది వాళ్ళకి మేజర్ మైనస్. ఎట్ ద సేమ్ టైం రైట్ టైం వాళ్ళకి దొరుకుతలేదు. ఇంకొకటి, నరేంద్ర మోడీకి సంబంధించిన చూసుకుంటే, ఆయన 20 ఏళ్ళు ఆర్ఎస్ఎస్లో ఉన్నాడు, సొసైటీ గురించి తెలుసుకున్నాడు. 15 ఏళ్ళు బీజేపీలో ఉన్నాడు, ఆర్గనైజేషనల్ క్యాపబిలిటీస్ నేర్చుకున్నాడు. 13 ఏళ్ళు ఆయన చీఫ్ మినిస్టర్గా పనిచేసినారు. ఈ 13 ఏళ్ళు చీఫ్ మినిస్టర్గా పనిచేసినప్పుడు ఆయన డెవలప్మెంట్ ఏందో చూపించినాడు. ఇన్ అండ్ అరౌండ్ ఆయన 40-45 ఏళ్ళు ఆయన నేను సొసైటీతో ఉన్నా, నేను ప్రైమ్ మినిస్టర్కి అర్హుణ్ణి అని ఆయన చెప్పుకొని ప్రైమ్ మినిస్టర్ 2013 నుంచి ఆయన ఎలక్షన్ ప్రైమ్ మినిస్టర్ నేను కావడానికి అర్హత ఉన్నదని ఆయన వచ్చినాడు. మీరు అట్లాంటి ఫేస్ని పెట్టగలగాలి, అది కాదు. సో ప్రాబ్లం అక్కడ వస్తుంది. కానీ బీజేపీలో వారసత్వ రాజకీయాలు ఎంకరేజ్ జరిగిన 2 టర్మ్లు అయిండు, నెక్స్ట్ టర్మ్ కూడా ప్రధాని ఉండొచ్చు. అంటే వాళ్ళ దగ్గర బీజేపీలో ఒక నిబంధన ఏముంటుంది అంటే, 2 times ప్రెసిడెంట్ కావడానికి లేదు, 3rd టైం ప్రెసిడెంట్ కావడానికి లేదు, కానీ ప్రైమ్ మినిస్టర్ కావడానికి అనేది ఆర్గనైజేషన్ కి సంబంధించిన టర్మ్. అది ప్రైమ్ మినిస్టర్ మరి పాటించాలి కదా దాన్ని కూడా. అది వాళ్ళు రాసుకునేది ఏంటంటే, స్టేట్ ప్రెసిడెంట్ ఆర్ నేషనల్ ప్రెసిడెంట్ 2 times మాత్రమే చేయాలి, 3rd టైం చేయడానికి లేదు అని అన్నారు. కానీ ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ అనేది అట్లాంటిది ఏం లేదు. మరి ఆ లెక్కకు వస్తే శివరాజ్ సింగ్ చౌహాన్ కావచ్చు, మన రమణ్ సింగ్ కావచ్చు, వీళ్ళు 18 years 19 years చేసినారు వాళ్ళు చీఫ్ మినిస్టర్. అంటే 3-4 times చేసినారు వాళ్ళు చీఫ్ మినిస్టర్ గా. యోగి ఆదిత్యనాథ్ వచ్చే అవకాశం ఉందని కొంత ప్రచారం జరుగుతుంది. ఇప్పుడైతే రారు. కానీ ఆర్ఎస్ఎస్ మాత్రం అట్లా కొంత కాంట్రవర్సీ ఉన్న వ్యక్తిని మాత్రం ఎంకరేజ్ చేయదు, న్యూట్రల్ ఫేస్ ని ఎంకరేజ్ చేస్తారు. యాక్సెప్టబిలిటీ ఉండాలి, అది యాక్సెప్టబిలిటీ వాళ్ళకి ఇంపార్టెంట్ ఆర్ఎస్ఎస్ కి. నరేంద్ర మోడీని ఎందుకంటే కొంత న్యూట్రల్ ఫేస్ కాబట్టి తీసుకున్నారు. అదే మురళీ మనోహర్, అద్వానీ అంటే వాళ్ళు కొంత ఆలోచిస్తారు, ఎందుకంటే న్యూట్రల్ ఫేస్ కాదు అన్న భావజాలం ఉంటుంది. యాక్సెప్టబిలిటీకి దగ్గరగా ఉండాలి, పబ్లిక్ యాక్సెప్టబిలిటీకి దగ్గరగా ఉండాలి, వాళ్ళకైతే ఎంకరేజ్ చేస్తారు. ఇప్పుడు చాలా మంది అంటారు యోగి చాయ్ వాళ్ళకే బాద్ గాయ వాళ్ళ ఆయగా అని అంటారు, కానీ అదేంటంటే ఒక ఐడియాలజికల్ టర్మ్స్ తప్పితే పబ్లిక్ యాక్సెప్టబిలిటీ ఉండాలి. అది రైట్. ఓకే, థ్యాంక్ యూ వికాస్ గారు, చాలా చక్కటి విషయాలు చేశారు, చాలా డెప్త్ నాలెడ్జ్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.